అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యావదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మా గురుదేవులు మమ్మల్ని కర్నూలు నుంచి పాఠం విందామని వెళితే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అమ్మ ఇవాళ ఆ పక్క వీధిలో ఎవరో చనిపోయారు, ఎవరో కూడా తెలియదు. ఒక్కసారి అందరు అక్కడికి వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళిరా అమ్మ. గురుగారు వాళ్ళెవరో మాకు తెలియదు కదా. వాళ్ళెవరో తెలియాల్సిన పని లేదు, వెళ్ళిరా అంతే అనేవాళ్ళు. ఎందుకు ఆయన మమ్మల్ని ఎవరో చచ్చిపోతే, మన వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే మనం పోవాలి, ఎవరో చచ్చిపోతే మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళి ఏం చేయాలి? పైగా వాళ్ళు మనుషులు కూడా మాకు తెలీదు, వాళ్ళని ఏమని అడగమంటావు? వాళ్ళని ఏమి అంటే కన్సోల్ చేయడానికి కూడా మేము అంత పెద్దవాళ్ళం కూడా కాదు. ఎందుకు గురువుగారు మమ్మల్ని వెళ్ళమంటున్నారో మాకు తెలియలే. అందుకే ఈ ప్రశ్న ఎందుకు రాస్తున్నాను అంటే 21వ ప్రశ్న. జిజ్ఞాసి అడుగుతున్నాడు, ఎవడైనా మరణిస్తే ఏడుపు ఎందుకు వస్తుంది? చచ్చిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, చూడ్డానికి పోయిన వాళ్ళైనా మనం అందరం మంచి పట్టు చీరలు కట్టుకొని పోతామా? అంటే పెళ్ళికి పోయినట్టు పోతామా? పెళ్ళికేమో చాలా సంతోషంగా నవ్వుకుంటూ వెళతాం, చావు దగ్గరికి అలా నవ్వుకుంటూ వెళ్ళాం. మనం కూడా దిగులుగానే వెళతాం. ఎవరన్నా చావని, పర్వాలేదు చచ్చిపోయినారు, మంచిగా అయింది ఎవడన్నా అంటాడా? అంటే వాడు పిచ్చోడు అన్నారు. ఆ పిచ్చోడిని ఊళ్ళో నుంచి తరిమేస్తారు. శిష్యుడు అడుగుతున్నాడు, ఎవరైనా మరణిస్తే ఏడుపు ఎందుకు వస్తుంది? మరి మీ పరిధిలో మీరు ఆలోచించండి. గురువుగారు ఏం చెప్పారో ఇక్కడ రాశాను, అది చెప్తాను. ఎవరెవరు ఎలా ఆలోచిస్తే ఆలోచించండి. ఎవడు చచ్చాడు, ఎవడు ఏడుస్తున్నాడు అని క్వశ్చన్ వేసుకోమన్నాడు. చచ్చినవాడెవడు, ఏడుస్తున్నవాడెవడు, ఎందుకు ఏడుస్తున్నాడు ప్రశ్న వేసుకోమన్నాడు. ఎవడికి వాణ్ణే. ఏం జరుగుతోంది అంటే, ఒక చావబోయేవాడు, మనమందరం కూడా చచ్చేవాళ్ళమే ఎప్పుడో ఒకసారి. ఎవడైనా రేపే చావచ్చు కదా. నెక్స్ట్ మూమెంట్ కూడా మంది కాదు. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకని అంత ఖచ్చితంగా చచ్చిపోతామని చెబుతున్నాం? మనం పుట్టాం కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రతివాడు చస్తాడు, చచ్చిన ప్రతివాడు మళ్ళీ పుడతాడు. దీన్ని ఎవ్వడు ఆపడానికి వీల్లేదు. లేదు ఇవాళ వాడు చచ్చిపోయినాడు, నేను మాత్రం చావను, శిల కొట్టుకొని ఇక్కడే ఉంటాను అని ఎవడైనా అనగలడా? అనలేడు. ఎవడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. చచ్చేది కరెక్ట్. ఎవడు చచ్చాడు అని నువ్వు ముందు ప్రశ్న వేసుకో కదా.
ఎవడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు? 3 ప్రశ్నలు వేసుకోమన్నాడు. చచ్చినది ఎప్పుడూ కూడా నాదే కావాలి కానీ నేను చావడానికి వీల్లేదు. ఎందుకని నేను చావకూడదు అంటే, భగవద్గీత ఎట్లా అయితే జాతస్య హి ధ్రువో మృత్యు అని చెప్పిందో, పుట్టిన ప్రతివాడు చస్తాడు అని చెప్పిందో, ధ్రువం అది అది ఖచ్చితంగా నిజం. అలాగే చచ్చిన ప్రతివాడు కూడా పుడతాడు, పుట్టకుండా ఉండడానికి వీల్లేదు. అంత చెప్పిన భగవద్గీత మళ్ళీ ఆ భగవద్గీతలోనే మొత్తం 18 అధ్యాయాలేగా. ఆ భగవద్గీతలోనే మళ్ళీ ఏం చెప్పింది అంటే, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. నాయన, ఆత్మ పుట్టదు, ఆత్మ సావదు కదా, ఆత్మ గాలికి ఎండదు, నీళ్లతో తడవదు, ఏం కాదు అని చెప్పాడు. మరి ఏం కాదు అన్నది ఒక పదార్థం ఉండాలి ఖచ్చితంగా. అది నీళ్లతో తడవకూడదు కదా, గాలితో ఎండకూడదు, నిప్పుతో కాలకూడదు. అలాంటి పదార్థం ఒకటి ఉంది అని పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. ఆ పదార్థం నాకు తెలియకపోవచ్చు, అదైతే ఉంది కదా. ఈ పుట్టేవాడు చచ్చేవాడు కూడా ఉన్నాడు. అయితే 2 ఉంటాయా అండి? 2 ఉంటాయి. మరి మీరు అద్వైతం అంటున్నారే, మా అద్వైతంలో మీ 2ని మేము ఒకటి చేస్తాం. ఆ చేసే నేర్పు మా దగ్గర ఉంది. ఎట్లా చేస్తారండి? 2ని ఒకటి ఎట్లా చేస్తారు? 1ని 2 చెయ్యొచ్చు. 1ని కనుక మధ్యకు విరగొడితే 2 అవుతుంది. 2ని ఒకటి చేయాలంటే అతుకు పెట్టాలి ఖచ్చితంగా. 2ని ఒకటి చేయాలంటే నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. ఆ 2 వస్తువులు కూడా ఇదేంట్రా ఇది, ఆ 2 వస్తువులు కూడా సజాతీయమైతేనే కలుస్తాయి, విజాతీయం కలవు కదా. మీరు 2 వస్తువులు ఉన్నాయంటున్నారు, ఆ 2 వస్తువులు సజాతీయమైతే కలుస్తాయి. అది కూడా కలిసినప్పుడు అది అతుకుపెట్టక్కర్లే కదా. కానీ పాలు నీళ్లు సజాతీయం అంటే 2 ద్రవ పదార్థమే. 2 కలుస్తాయి. కలిస్తే ఏమవుతోంది? క్వాలిటీ పోతోంది. వాటిని ఏమంటున్నావు? నీళ్ళ పాలు అంటున్నావు కదా. నీళ్ళ పాలు, నీళ్ళ పెరుగు అంతే, 2 కలుస్తాయి కానీ క్వాలిటీ దెబ్బతింటోంది. ఇక్కడ 2 కలుస్తాయి, క్వాలిటీ దెబ్బతినకూడదు. అట్లాంటి పదార్థం ఏదో మీ దగ్గర ఉంది. దానికి శాస్త్రం ఒక ఉదాహరణ ఏం చెప్పిందంటే, బంగారం ఉంది, నగ ఉంది, 2 ఉన్నాయని నువ్వు అంటున్నావు. ఈ 2 కూడా నీవు పాలు నీళ్లు కలిపినట్టుగా కలపవలసినవి కావు. మరి ఎట్లా కలపవలసినవి? బంగారమే నగగా కనపడాలి. అప్పుడు 2 కాదు ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఒకటే ఉంది, అది బంగారమే, అది నగగా కనిపిస్తున్నది. నగగా ఉన్నప్పుడు కూడా అది బంగారమే కదా. అయితే బంగారం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది, నగ ఫోర్ ఫ్రంట్కి వచ్చింది. అంతేనా జరిగింది? అంతకంటే ఏం జరగలే. ఇప్పుడు చచ్చేవాడెవడు, తర్వాత ఇంకోటి ఏమిటి, ఏడ్చేవాడెవడు? 2 కావాలి మనకు. బంగారమే నగగా కనపడుతోంది, ప్రపంచమే పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు. మీరు మాటలు బాగా చెప్తున్నారు. అంటే 2 కలిసి ఒకటే కావాలి మీ భాష ప్రకారం. శిష్యుడు అడుగుతున్నాడు గురువుని, అట్లా అడిగే తెలుసుకోవాలి. కానీ ఇక్కడేమవుతోందంటే, చచ్చినవాడు వేరే ఉన్నాడు, ఏడ్చేవాడు వేరే ఉన్నాడు. అవునా కదా? ఎవడు చచ్చాడో వాడు ఏడవటల్లా. వినండి, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోందంటే, భగవద్గీత ఏమో ఒకటి చావంది, ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేది ఒకటి ఉందని చెప్పింది, ఒకటేమో చచ్చిపోతుంది అని చెప్పింది కదా. అది ఆ చావనిది
అది గాలితో తడవదు, నీళ్లతో తడవదు, గాలితో ఎండదు. అసలు ఏ పంచభూతాలు దాన్ని ఏం చేయలేవు. మనం చచ్చిపోయిన వాడిని చూసినప్పుడు వాడు గాలితో వాడు చస్తున్నాడు, కాలుతున్నాడు. మనమే చూసి వస్తాం శ్మశానానికి. మా గురుగారు మమ్మల్ని శ్మశానానికి కూడా వెళ్ళి చూడమనేవాళ్ళు. కాలుతున్నదేది, కాలకుండా ఉండేదేది, రెండు ఉన్నాయి మన దగ్గర. అవి రెండు కాదు, అవి ఒకటే. ఆ ఒకటి కూడా ఒక బంగారం, ఉదాహరణకేమ్మా, ఒక బంగారం నగగా కనిపిస్తోంది. కరగబెడితే నగ పోతుంది, బంగారం పోదు కదా. అప్పుడు ఆ ఉదాహరణలో రెండు ఉన్నాయి, ఆ రెండు ఒకటిగానే ఉన్నాయి అని చెప్పినప్పుడు అది ఒకటి ఉంటుంది, ఒకటి పోతుంది అంటున్నాడు. అట్లా అయితే అది సరిపోయేటట్లయితే ఈ చచ్చిపోయిన వాడిని కాలబెడితే ఇందులో ఏదో ఒక పీస్ అన్నా నాకు మిగలాలి. బంగారాన్ని కరగబెట్టినప్పుడు కాసుల పేరు ఉందరా నా దగ్గర, బంగారం కాసుల పేరు అయింది అంటున్నది. అట్లా కదా పరమాత్మ ప్రపంచంగా నీకు కనపడుతున్నాడురా. ప్రపంచంగా ఉన్నప్పుడు కూడా అక్కడ పరమాత్మే ఉన్నాడు. శాస్త్రం చెప్తున్నది ఆ మాటేనా? కరగబెడితే కాసుల పేరు పోతుంది, బంగారం అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని తులాల బంగారాన్ని పెట్టావో అన్ని తులాల బంగారం అక్కడ ఉంటుంది కదా. నేను 10 తులాల కాసుల పేరును కరగబెట్టాను. 2 తులాలు తగ్గిపోయి 8 తులాలు రాదు, నాకు 10 తులాలు వస్తున్నది. అంటే మీ బంగారము మీ కాసుల పేరు నాకు ఉదాహరణ సరిపోవాలంటే శిష్యుడు అట్లా ఆర్గ్యూ చేయాలి గురువుతో. అప్పుడు వాడు చెప్తాడు, లేకపోతే వాడు చెప్పడు. వీడికి ఇంత అర్థమైంది చాలే అనుకుంటాడు. కృష్ణ పరమాత్మ అనుకోలే భగవద్గీతలో కదా, అట్లా అనుకుంటాడు. ఇక్కడ తగలబెట్టిన వాడిని మన శ్మశానానికి వెళ్ళి చూస్తే మొత్తం కాలిపోతున్నాడు. మనం ఎంత తీసుకుపోయినామో అంతా కాలిపోతున్నాడు. పోనీ కాలిపోయినాడు, ఒక 70-80 కేజీల వాడిని మనం తగలబెట్టాం. వాడు బతికుండగా 70-80 కేజీలు ఉన్నాడు. వాడిని తీసుకుపోయి కాలబెట్టి వచ్చాం. కాలబెడితే 2 కేజీలో 3 కేజీలో బూడిద వస్తుంది. 70 కేజీల బూడిద రావాలి. వస్తే సరే ఇది మిగిలింది, అది పోయింది అని మేము ఒప్పుకుంటాం కదా. ఈ బూడిద కూడా తీసుకెళ్ళి నీళ్ళల్లో పారబోయంగానే ఇంత ముక్క కూడా నాకు దొరకటంలే. నా బంగారం అయితే నీళ్ళల్లో వేసిన బంగారం అలాగే ఉంటున్నది. ఇంకా ఏదో ఎముకలు ఉన్నాయి కదా అని మీరు అంటారు, ఎముకలు మిగిలినాయి కదా అని. ఆ ఎముకలు కూడా నేను వాడుకోవడానికి పనికి రావటంలా, తీసుకెళ్ళి గంగలో కలిపొస్తున్నాం. గంగలో కలిపినప్పుడు మరి మేము మాకేం నష్టం లేదులే. ఫ్యామిలీస్ అంతా టూర్ వెళుతున్నాం. సిగ్గన్నా కాదు మనుషులకి. ఫ్యామిలీ టూర్ పోతారా గంగలో? మా వాళ్ళు చచ్చిపోయినారు, మేము కాశీ వెళ్తున్నామండి. ఎవరెవరు పోతున్నారు నాయన? ఫ్యామిలీ అంతా పోతుంది. మా అన్నదమ్ములు, వాళ్ళ పెళ్ళాలు, వాళ్ళకి ఎందుకు పోతున్నారు? అక్కడ ఏదైనా ఎంజాయ్ చేయడానికి పోతున్నారా? అంటే ఖర్చులో ఖర్చు ఏమన్నానా? అంటే మనుషులకి ఏం తెలుసు, ఏం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. అందుకని ఆలోచించండి. అడుగుతున్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి అంటున్నారు. ఒకటి ఎప్పటికీ కూడా ఏ పంచభూతాలతో ఏమీ కాకూడదు, ఒకటి పంచభూతాలతో కలిసిపోతుంది. ఏదైతే ఇప్పుడు మన కాసుల పేరు ఉంది, బంగారంతో కలిసిపోయింది అన్నాము అంటే బంగారం నుంచి వచ్చిందైతేనే బంగారంలో కలిసిపోతుంది. వేరుగా ఉన్నదైతే కలిసిపోదు, కలవడానికి వీలు లేదు. ఇప్పుడు నా శరీరం కాలిపోతోంది అంటున్నాను, కాలిపోతుంది, మనం చూసి వస్తున్నాం కదా. ఈ శరీరం కాలిపోతుంది అన్న శరీరం పంచభూతాలతో వచ్చి ఉండాలి డెఫినెట్గా. అందుకనే పంచభూతాలే దాన్ని ఏమన్నా చేయగలవు. దీన్ని నీళ్లలో పడేస్తే చచ్చిపోతుంది, నిప్పుతో అంట పెడితే చచ్చిపోతుంది కదా. గాలిలో సుడిగాలి వచ్చి కొట్టుకుపోతుంది, అప్పుడు పోతుంది. అంటే మామూలు చిన్న గాలికి పోదు. కానీ ఏ భూతంతోనైనా దీనికి మరణం ఉంది కదా. భూకంపం వచ్చిందనుకోండి, భూమిలోకి వెళ్ళిపోయింది. భూమి పైన ఉన్నప్పుడు అది బతికే ఉంది కదా. మనమంతా భూమి మీద ఉన్నాం, బతికున్నాం కదా. భూమిలోకి వెళితే ఎందుకు చస్తున్నాం?
అంటే మన శరీరంలో ఒక పృథ్వీతత్వం కూడా ఉంది. ఏ 5 భూతాల నుంచి వచ్చిందో అది మాత్రమే ఆ 5 భూతాల ద్వారా మరణిస్తుంది. 5 భూతాలలో నుంచి రానిది ఏదైతే ఉందో అది మరణించదు. ఇప్పుడు మనం మొత్తాన్ని 2 భాగాలుగా విభజించుకుందాం. ఒకటి చచ్చేది, ఒకటి చావనిది. చచ్చేదానికి సైంటిఫిక్గా సైన్స్ వాళ్ళంతా కలిసి మ్యాటర్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? మ్యాటర్. మరి చావనిది కూడా ఒకటి నా దగ్గర ఉంది అంటున్నారు, దాని పేరు స్పిరిట్ అని పెట్టారు. ఒక స్పిరిటు, ఒక మ్యాటరు కదా. ఒక స్పిరిట్ ఉంది, ఒక మ్యాటర్ ఉంది. స్పిరిట్ నాకు తెలియటం లేదు, మ్యాటర్ నాకు కనపడుతున్నది. కాబట్టి స్పిరిట్ని కనుక్కోవడానికి నేను ప్రయత్నం చెయ్యాలి కదా. మ్యాటర్ కనపడుతోంది, మ్యాటర్ చచ్చిపోతుంది. ఒక చావనిది, ఒక చచ్చేది 2 ఉన్నాయి నా దగ్గర. మరి ఆ స్పిరిట్ ఏం చేస్తున్నదండి? ఆ స్పిరిట్ మళ్ళీ ఒక శరీరాన్ని వేసుకొని వస్తున్నది. ఆ స్పిరిట్ నాకు ఎందుకు కనపట్టలేదు? అది నిరాకారం. నాకు కనపడింది అనుకో, అది సాకారం అయిపోతుంది. నాకు కనపడింది అనుకో, అది దృశ్యమైపోతుంది. దృశ్యమైంది ఎప్పుడూ కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే దృగస్తి దృశ్యన్నాస్తి అని చెప్పింది. దృశ్యం అనేది ఉండనే ఉండదు, దృక్ అనేది ఉంటుంది. దృక్ అనేది నీ లోపల ఉన్న ఒక స్పిరిటు. అది ఉన్నంతసేపు నీవు వ్యవహారం చేస్తూ ఉంటావు. ఎట్లా వ్యవహారం చేస్తాను మీకు తెలుసు. అది ఉన్నంతసేపు దాని లోపల ఒక శక్తి దాక్కుని ఉంటుంది, అది అవ్యక్తమై ఉంటుంది. ఒక స్పిరిట్ ఉంది, దాంట్లో అవ్యక్తమైన ఒక శక్తి ఉంది. ఆ స్పిరిట్ పేరు మేము మా భాషలో చిత్ అని పెట్టుకున్నాం. ఆ శక్తి పేరు దాని లోపల అవ్యక్తమైన ఒక శక్తి ఉంది కదా. అవి 2 నిరాకారం కాబట్టి అది వ్యక్తమైనప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆ వ్యక్తమయ్యేది దేని మీద వ్యక్తం కావాలి? కరెంట్ ఉందర్రా, కరెంటును అక్కడి నుంచి ఇక్కడికి రమ్మని చెప్పండి, అది చాలా పవర్ఫుల్. ఆ శక్తిని ఇక్కడికి రా, కరెంటు ఇక్కడికి రా అని నేను పిలిచాను. పూజ కూడా చేశా, దండం కూడా పెట్టా, టెంకాయ కూడా కొడతా. వస్తుందా? ఒక కాపర్ వైర్లో పెట్టేశాను అనుకో, అస్సలు వెంటనే వస్తుంది. ఆ కాపర్ వైర్ లాంటిది ఈ శరీరం. ఈ శరీరంలో ఇచ్ఛ అనేటువంటి ఒక శక్తి దీంట్లోంచి బయలుదేరి అది ప్లాన్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ శరీరంతో. అప్పుడు ఆ శక్తి నా చిత్ అనేటువంటి ఒక పరమాత్మకి ఒక లోపల అవ్యక్తంగా ఒక శక్తి ఉంది. బాగా సత్తు చిత్తు శక్తే కదా. ఈ శక్తి ఏమైందంటే వ్యక్తమైంది. ఎందులో నుంచి వ్యక్తమైంది? నా చెయ్యి ఇలా తిరగాలంటే నాకు శక్తి కావాలి. శక్తి లేకపోతే నేను చచ్చిపోయినాను అనుకోండి, మీరు ఎవరన్నా నా చెయ్యి ఇట్లా లేపుతారు, అట్లా పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? చచ్చిన వాడి చెయ్యి ఎందుకు పడిపోతుంది? ఇది కూడా మా గురువు గారు మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి చచ్చిన వాళ్ళని చూసి నేర్చుకొని రమ్మన్నారు. అర్థమైందా? చచ్చిన వాడి చెయ్యి ఎందుకు పడిపోతుంది? మనం లేపితే కూడా అది లేవదు, అట్లా ఉంచోదు, పడిపోతుంది కదా. కాబట్టి సత్తు చిత్తు శక్తి అనే 3 ఉన్నాయి. సత్తు యొక్క వివర్త రూపమే అష్టవిధ ప్రకృతులు. 8 విధాలైన ప్రకృతులు సత్తు యొక్క వివర్త రూపం. వివర్త రూపం అంటే సత్తు సత్తుగా కనపడకుండా వివర్తమై అష్టవిధ ప్రకృతులుగా కనబడుతోంది. ఆ అష్టవిధ ప్రకృతులు నా శరీరంగా ఉంది. ఎవరి మీద ఉంది? ఆ స్పిరిట్ మీద ఉంది, ఒక శక్తి మీద ఆధారపడి ఉంది. ఆ శక్తి ఎక్కడుంది? నాకు నఖశిఖ పర్యంతం ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన వాడిలో పోయేదేమిటి? ఆ శక్తి పోతోంది. నాకు నఖశిఖ పర్యంతం ఏ శక్తి అయితే ఉందో అది పోతున్నది. అందువల్ల
అంటే ఆ కాపర్ వైర్లోకి వచ్చిన కరెంట్ పోయింది, కాపర్ వైర్ ఉంది. అర్థమైంది కదా? కాపర్ వైర్లో కరెంట్ వచ్చినప్పుడు కాపర్ వైరు ప్లస్ కరెంటు ఇట్లా రెండు వచ్చినాయా? లేదు, కాపర్ వైర్లోనే కరెంట్ వచ్చింది కదా. ఆ కరెంట్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసేసానో ఈ కాపర్ వైర్ ఉన్నా కూడా ఈ వైర్లో కరెంట్ పాస్ అవ్వటల్లా, నేను చేయి ముట్టుకుంటే కూడా రావటంలే. అంటే నా లోపల ఉన్నటువంటి ఆ స్పిరిట్ నా శరీరం అంతా వ్యాపించి కదా, ఈ సత్ అనేటువంటిది వివర్తమైన సత్ అంతా వ్యాపించి 8 విధాలైన ప్రకృతులుగా వ్యాపించింది. అది వ్యాపించి ఆ కరెంటు విత్డ్రా అవుతోంది. చచ్చిపోయినాడు అంటే అది జరుగుతోంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీరు అడగాలి, మీరు అడగరు కానీ మీరు అడగాలి. స్పిరిట్ నాశనమే కాదని మీరు అన్నారు కదండి. ఒక నాశనం కానిది ఒక నాశనం అయ్యే శరీరంలో ఉందని కదా మీ సిద్ధాంతం కదా. ఇప్పుడు మరి చచ్చిన వాడిలో ఆ స్పిరిట్ కాస్త విత్డ్రా అయింది అని మళ్ళీ మీరే చెప్తున్నారు కదా కదా. మరి మీ మాటకే మీరు అది ఎగనిస్ట్గా ఉంది కదా అని ఒక మాటగా మీరు మాట్లాడటల్లా. ఆ స్పిరిట్ కాస్త పోయిందిరా అందుకే వాడు చచ్చాడు అంటున్నారు కదా. మరి అది ఎట్లా పోతుందంటే ఆ పొయ్యేదైతే నయనం చిందంతి శస్త్రాన్ని అని కృష్ణుడు చెప్పిన మాట అబద్ధం కావాలి. అది కావటంలే. మీరు నిరాకారం, అది కనపడదు అని మమ్మల్ని మసిపూసి మారేడు గాయం చేసేశారు. మాకు సరిగ్గా చెప్పటం లేదు గురుగారు, మీరు మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరే చెప్పారు స్పిరిట్ పోదని. చచ్చిన శరీరంలో కరెంటు విత్డ్రా అయిందిరా అని కూడా మళ్ళీ మీరే చెప్తున్నారు. ఎందుకంటే వాడి శక్తి నిద్రపోయిన వాడిలో శక్తి అవ్యక్తంగా ఉంది, చచ్చిపోయిన వాడిలో అసలు లేదు. జాగ్రత్త అవస్థలో ఉండి స్వప్నావస్థలో సగమై సుషుప్తి అవస్థలో కనపడకుండా పోయి కోమాలో కూడా కనపడకుండా పోయి కోమా వాడికి కూడా అంతే సేమ్. మరణంలో మొదలైపోతున్నది. మరి మీ స్పిరిట్ అంత పవర్ఫుల్ అయితే అట్లెట్లా పోతుందండి? పోవడానికి వీల్లేదు. చావు గురించి మనకు ఖచ్చితంగా తెలియాలమ్మా, అందుకని ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా. చచ్చాడంటే ఒక మాట అయిపోలే, మనకు బాగా తెలియాలి. నాయన స్పిరిట్ ఉన్నది నిజమే, దాని పేరు చిత్తు, దాని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. నీకు చాలాసార్లు ఆ మాట చెప్పాను. అది సద్ఘన చిద్ఘన ఆనందఘనం, దానిలోకి మరేది ప్రవేశించడానికి వీల్లేదు కదా. అది అంతటా ఉండాలి, ఇందుగలడు అందులో లేడని సందేహము వలదు అన్నాడు. అక్కడ చక్రి అంటే వైష్ణవులందరూ మా విష్ణువే అంతటా ఉన్నాడు. విష్ణు అన్న పదానికి వ్యాపించిన వాడు అని అర్థం. పరమాత్మ వ్యాపించి ఉంటాడు ఏమ్మా. అయితే ఎందెందు వెదకి చూచినా అన్నాడు. వెతుక్కొని చూడాలి, నీకు అట్లా కనపడాడు కదా. మనం జ్యువెలరీ షాప్కి వెళితే చాలా నగలు కనపడతాయి కదా. ఇది ఇక్కడంతా చైన్లు ఉన్నాయి, ఇక్కడంతా నెక్లెస్లు ఉన్నాయి, ఇక్కడంతా ఇంకేవో ఉన్నాయి అన్నీ వాడు చెప్తాడు కదా ఒక్కొక్క చోట్లో. అది నిజంగా మనం ఏం చూసాం చెప్పండి? బంగారమే చూస్తున్నాం. బంగారం వివిధ రూపాల్లో మనం చూస్తున్నాం కదా నగలుగా. కానీ మనం చూసింది, మనం అప్రిషియేట్ చేస్తున్నది మాత్రం నగనే. నగని కూడా ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు? అబ్బా చాలా బాగా ఉందబ్బా ఈ నెక్లెస్, ఆమె కొనుక్కున్న నెక్లెస్ చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అని ఏమి చూసి నువ్వు అది చాలా బంగారం అంతా ఒకలాగే ఉంటుంది కదా కదా. మరి మా డిజైన్ అంటే ఏదో బొమ్మే కదా, రకరకాలు కాదు. నువ్వు నిజంగా చాలా బాగుంది అంటున్నది ఆ కంసలి వాడి స్కిల్, వాడి పనితనం, అది అవ్యక్తంగా వాళ్ళ లోపల ఉంది. దాన్ని బంగారం మీద పెట్టాడు వాడు చాలా బాగా చేసి ఉంటాడు. అందుకని నిన్నది ఆకర్షిస్తోంది కదా.
అట్లా పరమాత్మ ప్రజ్ఞాన ఘనమైన పరమాత్మ బాడీలో చాలా స్కిల్ఫుల్ నేచర్ ఉంది, చాలా ఉంది వాడి దగ్గర, చాలా తెలివితేటలు ఉన్నాయి. అందుకనే చూడండి వాడు ఎంత నేర్పరిగతనం గలవాడంటే ఇన్ని బొమ్మలు చేశాడు. ఒక బొమ్మలాగా ఇంకో బొమ్మ ఉండదు. ఒకవేళ అంటే మీ అమ్మ పోలికలు నీకు కనపడుతున్నాయి, లేదా 1-2 పోలికలు ఉండొచ్చు, 1-2 కాదే 10 పోలికలు ఉండని, కానీ దానిలాగే ఉంటుందా? ఉంటుంది. ఎంత నేర్పుగలవాడో వాడు చూడండి. మళ్ళీ అందరికీ మొహం పెట్టాడు, కళ్ళు పెట్టాడు, ముక్కులు పెట్టాడు, చెవులు పెట్టాడు, మొత్తం బాడీలో ఉండే సిస్టమ్ అంతా ఒకటే పెట్టాడు. కానీ ఒకళ్ళలాగా ఒకడు ఉండడు, ఒకళ్ళలాగా ఒకడు అక్కర్లేదర్రా. మీరే అక్షరాలు రాసుకోండి మీ చేత్తోనే, ఈ అక్షరంలాగా ఈ అక్షరం మరి 2 సార్లు మీరు రాయండి, ఉండదు, అది వేరే ఉంటుంది. అంటే ఆ పరమాత్మ నీ లోపలే ఉన్నాడు. వాడు ఎంత నేర్పుగలవాడో చూడండి, చాలా తెలివిగలవాడు. అలాంటి పరమాత్మ జాగ్రత్తగా వినండమ్మా, ఇక్కడ మన లోపల అందరి లోపల ఉన్నాడు. నేను తక్కువ కులం వాడినండి, నాలో దేవుడు ఉండడేమో. నేను తాగుబోతునండి, నాలో ఆ స్పిరిట్ ఉండదేమో కదా. నేను చాలా లంచగొండినో చెడ్డవాడినో, ప్రపంచంలో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయో అవన్నీ నాకున్నాయండి, అయినా నాలో స్పిరిట్ ఉంటుందా? ఉంటుంది. దానికి నీ మంచితనంతో నీ చెడ్డతనంతో దానికి సంబంధం లేదు. అటువంటి స్పిరిట్ ఒకటి నీ లోపల ఉంది. అది నిరాకారం, నిరవయవం, నిరంజనం. అంజనం అంటే అంటించుకుండేది, అంజనం అంటే కాటుగా, అంటించుకుంటాం మనం కంటికి. అట్లా దీనికి నువ్వు కాటు కంటిద్దామన్నా ఇది అంటుకోదు. అందుకని నిరంజనం, పరమాత్మ నిరంజనుడు, నిరవయవుడు, నిష్క్రియం. ఏదో మా లలితా సహస్రనామంలో ఎన్నో నామాలు వరుసన పెట్టారు. నిస్థుల, నీలచికుర, నిరపాయ, నిరచ్చయ అన్నీ ఇట్లాగే వస్తాయి వరుసన. ఇవన్నీ నీ స్పిరిట్లో ఉండేటువంటి శక్తి లక్షణాలు. మరి స్పిరిట్ ఎట్లా ఉంటుందో శక్తి కూడా అట్లాగే ఉండాలి కదా. అవి రెండుగా ఉండడానికి వీలు లేదు. నా గదిలో సోఫాలు, కుర్చీలు, మంచాలు, బీరువాలు అన్నీ ఉన్నప్పటికీ ఒక మిర్రర్ కూడా పెట్టుకున్నాను నా గదిలో. లైట్ వెయ్యగానే ఆ లైట్ కాంతిలో ఈ వస్తువులన్నీ నాకు కనపడతాయి. కానీ మిర్రర్ కూడా కనపడుతుంది లైట్ కాంతిలో, కానీ ఆ మిర్రర్ లోపల ఈ లైటు అట్లనే పడుతుంది. ఒక బల్బు అంటే ఆ అద్దానికి ఏం శక్తి ఉంది? దీన్ని ఆ దీపాన్ని ఉన్నట్టుగా పట్టగల శక్తి ఉంది. అద్దంలో ఉన్న బల్బు కూడా దీపంలాగా సేమ్ అట్లాగే కాంతి ఇస్తూ ఉంటుంది. కానీ దానికి స్వయం సత్తా లేదు, దీనికి స్వయం సత్తా ఉంది. బల్బు తనకు తాను వెలుగుతుంది, అద్దంలో పడ్డ బల్బు దాని మీద డిపెండ్ అయి వెలుగుతుంది. అర్థమవుతోంది కదా. అట్లా నా దగ్గర మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని నా లోపల ఇంకొక బాడీ ఉంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. ఏమ్మా, దాని పేరు ఆస్ట్రల్ బాడీ అంటుంది సైన్స్. అటువంటి శరీరం ఇంకోటి ఉంది. ఇది పై తొడుగు, లోపలున్నది అలాంటిది ఇంకోటి ఉంది. అది సూక్ష్మ శరీరం అంటాం. దానికి కళ్ళు, ముక్కులు అన్నీ ఉన్నాయి. అమ్మో ఇదేమిటండి, ఈ కళ్ళు కాక మాకు లోపల ఇంకో కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఉండకపోతే ఈ కన్ను నిదానంగా ఏం చూడదు. ఇది ఊరికే పైకి కనిపిస్తున్నటువంటి ఒక డొక్కు. మీకు ఎట్లా చెప్తానంటే, కార్లో హెడ్లైట్లు ఉంటాయి కదా, హెడ్లైట్ల లోపల బల్బ్స్ ఉంటాయి. ఆ బల్బులు వెలుగుతూ ఉంటాయి. దానిపైన ఇంత పెద్ద గ్లాస్ పెట్టి పెడతాడు. ఈ బల్బు వెలగకపోతే ఈ గ్లాసు నీకు కారు ఇంతంత లైట్లు కనపడతాయి చూడండి. మనకు అంత బల్బులు లేవు. అట్లా అన్నమాట. ఈ గుడ్డు, ఈ కన్ను అట్లాడిది. మనం లోపల ఇంకొక సూక్ష్మ శరీరం ఉంది. దాని లోపల మీకు ఇంకా సూక్ష్మ శరీరం ఉందా లేదా అని అనుమానం వస్తే ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు చదువుతూ ఉండండి.
పుస్తకం చేతిలో పెట్టుకొని చదువుకుంటున్నాం మనం. కొంతసేపు అయిన తర్వాత అమెరికాలో మా అమ్మాయి ఏం చేస్తోందో అని నాకు ఒక థాట్ వచ్చింది. వెంటనే ఇప్పుడు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది ఎవరు? ఈ సూక్ష్మ శరీరం. కళ్ళు చదువుతూనే ఉన్నాయి. ఈ పేజీ అయిపోయింది, పక్క పేజీ తిప్పేటప్పుడు ఈ పేజీలో నేనేం చదివాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరేం చదవలే, కళ్ళు చూసినే చదవడం అనే క్రియ కూడా అయిపోయింది. ఎందుకంటే కళ్ళకు అలవాటు కదా, ఒక లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ చదువుతూ ఉంటుంది కదా. అది అలా చదువుతూ ఉండి కళ్ళు చదివేసినాయి. కానీ ఆ లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఉందే అది ఇంకెక్కడికో పోయింది. వెంటనే నీకేమైపోయింది? ఇది బ్రెయిన్కి చేరలే. దీన్ని బట్టి ఈ కళ్ళు కాదు చూసేది, అది కంటి ద్వారా చూస్తోంది. ద్వారా అని ఎందుకన్నారంటే ద్వారం అంటే వాకిళ్ళు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయన్. 9 వాకిళ్ళు కలిగినటువంటి, ద్వారాలు కలిగినటువంటి ఈ దేహంలో ఒక దేహి ఉన్నాడు. దేహి అంటే అది స్పిరిట్. నైవ కుర్వన్నకారయన్, అది ఏం చెయ్యటం లేదు, ఏమీ చేయించటం లేదు, అది ఊరికే ఉంటుంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ కర్మలన్నీ? ఇంద్రియాలు చేస్తున్నాయని మొన్ననే చెప్పుకున్నాం మనం. ఈ లోపల ఉన్నటువంటి ఈ స్పిరిటు అది సద్ఘనం, చిద్ఘనం, ఆనందఘనం. అది అసలు ఎప్పుడూ చావడానికి వీల్లేదు. కృష్ణ పరమాత్మ చెప్పిన చావదు అన్నది అది, చస్తుంది అన్నది ఇది. అదే ఇదేయింది కదా, అదే ఇదేయిందని బంగారం నగ అయినట్టుగా కాలేదు. అట్లా నువ్వు తెలుసుకోవాలంటే ఇంకా చాలా నీకు తెలియాలి. కొంతమంది తెలియని వాళ్ళు గురువులు అంటూ ఉంటారు, నీకు అనుభవం వస్తే నీకు తెలుస్తుంది అని. ముందు నీకు వచ్చిన అనుభవం ఏదో ఏడుచు ఇక్కడ, తర్వాత నా అనుభవం కథ తర్వాత చూద్దాం అట్లే అంటారు. మీకు అనుభవం రాలేదు కదా అందుకని మీకు తెలియదని. మీకు అనుభవం రావడం ఏమిటి? ఇప్పుడున్న అనుభవం ఏదో నాకు చెప్పు. అట్లా పొరపాటుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాకండి. ముందు మీకు క్షుణ్ణంగా తెలియని, ఎక్కడ అడిగినా మీకు ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. అంతేకాని మీ సొంతం తనది కొంత, తాళపల్లి వారిది కొంత, చింతపల్లి వారిది మరో కొంత కలిపి ఒక కొత్తది తయారు చేస్తే పోతుంది. అది పోతుంది, ఇది పోతుంది, అందరు పోతారు. అటువంటి పని చేయవాకండి. క్షుణ్ణంగా తెలుసుకోండి. ఏమనుకున్నాం మనం? నా గదిలో చాలా వస్తువులు ఉన్నాయి. ఏమ్మా, చాలా వస్తువులతో పాటు ఒక మిర్రర్ కూడా ఉంది, నేను బల్బు కూడా ఉంది. బల్బు కాంతిలో నా వస్తువులన్నీ కనపడతాయి, కానీ రిఫ్లెక్ట్ చేసేటువంటి శక్తి అద్దానికి మాత్రమే ఉంది. అట్లా నా దగ్గర ఉన్న అద్దం బుద్ధి అనేటువంటిది ఒక దర్పణం. అందుకే బుద్ధి దర్పణం అనే పిలుస్తారు దాన్ని. అద్దంలాగా. ఏమండి ఆ బుద్ధిని చూపిస్తారా మాకు? అది అద్దంలాగా ఎట్లా ఉంటుందో మేము కూడా కనుక్కుంటామంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనాటమీ క్లాస్కి వెళ్ళి నేను చూస్తాను బుద్ధిని చూపించమంటే పిచ్చోడు వచ్చాడా అంటాడు. అనాటమీలో చూడక్కర్లే, నీ బుద్ధి నీకు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకు అంటే ఏ పని చేసినా దానిలో ఉండే పొరపాటును నీకు లోపల నుంచి చెప్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చేయవాకు అని. పక్కన మనస్సు ఏం చేస్తుంది? ఏం కాదులే, చేస్తే ఏమవుతుంది అంటే ఈ 2 మాటలు చెప్తున్న వాళ్ళు నీ లోపల ఉన్నారు, నువ్వు కనుక్కో. అనాటమీ క్లాస్కి వెళితే వాడు చూపించలేడు. ఎందుకని? వాడు కూడా నీలాంటి మనిషే. నీకన్నా కొంచెం తెలివిగా వాడు చదువుకున్నాడేమో, డాక్టర్ ఏమో కదా. చూపెట్టడానికి వాడికి కూడా చేత కాదు. ఎందుకండి డాక్టర్ కూడా చూపెట్టలేకుండా అంత దాక్కున్నది ఉండాలి అంటే అది స్పిరిట్ అని నీకు ముందే చెప్పాను. దాని పేరేమిటి? స్పిరిట్. దాని పేరు మా భాషలో చిత్. అది కనపడటానికి వీల్లేదు. నువ్వు కరెంటును నాకు చూపించరా, నీకు చిత్తును చూపిస్తా. చూపెట్టలేవు. ఏ శక్తిని నువ్వు చూపెట్టలేదు. అది వ్యక్తమై అది పని చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు చూపెట్టగలవు, లేకపోతే చూడటానికి వీల్లేదు. దాని పనిని చూసి అది ఉన్నదని మనం గ్రహించాలి కదా.
ఎవడైనా మనిషి బతికున్నాడు చచ్చిపోయినాడు అని ఎవరు ఎట్లా చెప్తున్నాడు మా డాక్టరు? వాడి గుండె కొట్టుకోవటం లేదు, వాడి ముక్కు అవి రెండు ఏమిటి? క్రియలేనా? ఆ క్రియలు ఉంటేనేనా వాడు చచ్చాడని చెబుతున్నాడు, లేకపోతే చెప్పడు. వాడు బతికున్నాడని అంటారు. ఈ రెండు గుండె కొట్టుకుంటూ శ్వాసిస్తూ ఉన్నంతసేపు వాడి శరీరం కోమాలో ఉన్నా కూడా వాడు బతికున్నాడని చెప్పాలి. వాడు డెత్ డిక్లరేషన్ చేస్తే ఆ డాక్టర్ని ముందు డెత్ బెడ్ మీదకి పంపిస్తారు. వాడు గాలి పీలుస్తుంటే వాడు చచ్చాడని చెప్తే ఏమవుతుందిరా? చెప్పకూడదు, చెప్పడు వాడు కదా. క్రియ జరుగుతున్నంతసేపు అక్కడ ఉన్నదనే అనుకోవాలి. మరి ఎవరండి పోతున్నది అంటే, బుద్ధి అనేది ఒక దర్పణం రా నాయన, నువ్వు ఊహించుకో. బుద్ధి అనే అద్దం మీద ప్రజ్ఞాన ఘనం అనేటువంటి ఆ బల్బు కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయి దాని పేరు జ్ఞానము అనే పేరుతో బయటకు వచ్చింది. స్వయం సత్తా ఉన్నది ప్రజ్ఞానం, స్వయం సత్తా లేకుండా డిపెండ్ అయి ఉన్నది జ్ఞానం. ఇప్పుడు నా దగ్గర ఉన్నది, నా నఖశిఖ పర్యంతం ఉన్నది కాపర్ వైర్లో జ్ఞానమే ఉంటుంది, ప్రజ్ఞానం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు పోయిందంటే ఈ జ్ఞానమే పోతుంది, ప్రజ్ఞానం పోదు. ఇప్పుడు చచ్చిన బాడీలో ఏం పోయింది? జ్ఞానం పోయింది. జ్ఞానం అంటే ఏంటంటే అది కూడా మరి పరమాత్మ స్పిరిట్ అయినప్పుడు ఆ స్పిరిట్ రిఫ్లెక్షన్ కూడా స్పిరిటే అయి ఉండాలి కదా. స్పిరిటే కాదని చెప్పలేము మేము, కానీ దానిలో ఉన్నటువంటి శక్తి, రెండు శక్తులు ఉన్నాయి. ఇప్పుడు నిప్పులో దహన శక్తి, వెలుతురు రెండు ఉన్నాయి కదా. అట్లా దీనికి స్వయం సత్తా ఉంది, దానికి స్వయం సత్తా లేదు. అది ఆధారపడి ఉంటుంది, ఇది ఆధారపడదు. అందుకని ఇందులో చచ్చిపోయిన వాడిలో ఒక ఆధారపడనటువంటి ఒక స్పిరిట్ ఉన్నది, చచ్చిన వాళ్ళలో కూడా ఉండాలి. ఏమోనండి మీరు చెప్తున్నారు, కానీ చచ్చిన వాళ్ళలో లేదేమో. ఉంటే మేము ఇంత ఏడుస్తుంటే వాడు లేచి రావాలి కదా. స్పిరిట్ ఉంటే వాడు లేచి రావటం లేదు. చచ్చిన వాడి దగ్గర కూర్చొని ఎంత ఏడుస్తారు? ఎందుకు వాడు లేచి రావటం లేదు? వాడి శరీరంలో జ్ఞానం లేదు. అందుకే డాక్టర్ ఏమంటాడంటే, తెలివి తప్పింది, ప్రాణం పోయింది. రెండు ఉన్నాయి మన దగ్గర. తెలివి అంటే జ్ఞానం. ఆ తెలివి ప్రతి క్షణం నీ ప్రతి పనిలో నేనున్నాను నేనున్నాను నేనున్నానని చెప్తూనే ఉంటుంది. నువ్వేం చేసినా ఆ తెలివితోనే చెయ్యాలి. ఏం రా నీకు తెలివి లేదా అంటారు. ఇంకా ఒక మాట కూడా అంటాం, ఏం బుద్ధి లేదా అంటే తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధిలో నుంచి రావాలి. ఇప్పుడు అర్థమైందా? చచ్చిన వాళ్ళలో ఏం పోతున్నది? జ్ఞానం పోతున్నది. జ్ఞానం అనేది ఒక శక్తి. ఆ శక్తి స్పిరిట్లో నుంచే రావాలి, ప్రజ్ఞాన ఘనంలోంచి రావాలి. ప్రజ్ఞ పోవటం లేదు, జ్ఞానం పోతున్నది. జ్ఞానం శరీరం అంతా నఖశిఖ పర్యంతము ఆవరించుకుని ఉంటుంది. ఆ ఉన్నది పోతున్నది. అది పోయింది కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నా కూడా చెవిలోకి వినపడుతున్న, చెవిలో ఏం వాడికి క్లోజ్ చేసి పెట్టలే, చెవిలోకి శబ్దం పోతున్నది కానీ వాడికి తెలియటంలే. ఎందుకని? మా అమ్మాయి అమెరికాలో ఉంది అని నేను ధ్యాస అమెరికా మీద పెడితే ఈ చదివిన పేపర్ నాకెట్టా తెలియలేదు. వాడికి చెవిలోకి వెళ్ళినా తెలియటంలే. ఇంకొకటి ఏంటంటే, అక్కడ మనం అందరం వెళ్ళాం కదా, చచ్చిపోయిన వాడి దగ్గరికి మనం అంతా పోయినాం. మనం అందరం గాలి పీలుస్తున్నాం. పీల్చే గాలి ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇది లేకపోతే మనమందరం చచ్చిపోయేవాళ్ళం. ఇంత ఆక్సిజన్ ఇక్కడ ఉన్నప్పటికీ వాడికి ముక్కులు ఎవరు క్లోజ్ చేయలే. తర్వాత హాస్పిటల్లో ఏదన్నా వాడు చచ్చిపోయేస్తే వాడి ముక్కుల్లో దూది పెట్టి మనకు, అంటే వాడి దగ్గర లోపలి ఇది మనకు రాకుండా ఉండడానికి దూది పెడతారు. అంతేగాని మామూలు చచ్చిపోయిన వాడికి ఎవడు దూది పెట్టలే. వాడి ముక్కులు ఖాళీగానే ఉన్నాయి. అయినా కూడా
ఆక్సిజన్ అక్కడ ఉంది, వాడి చుట్టూ ఆక్సిజన్ ఉంది కదా, కానీ వాడు పీల్చలేడు. కాబట్టి పీల్చేది ముక్కు కాదని లోపల ఇంకెవడో ఒకడుండి, చూడండి వాడు ఎట్లా ఉంటాడు అంటే మీకు చూపిస్తా. ఇప్పుడు గాలి, ముక్కు నిండా గాలి పీల్చండి, దాన్ని కుంభకం చేసి ఆపండి. గాలి పీల్చడానికి సహకరించిన నీ ముక్కు, గాలి వదలడానికి కూడా సహకరించిన నీ ముక్కు, ముక్కు కాదు నీ గాలిని ఆపుతున్నది. చూడండి, అవునా కాదా? ఎవరో ఆపుతున్నారు. ఆ ఆపేది ఎవరు? నీ జ్ఞానం. నా జ్ఞానం ఎందుకు ఆపిందండి? ఇప్పుడు చెవి ద్వారా నువ్వు ఆపు అని అక్కడ దానికి సిగ్నల్ వెళ్ళింది, వెళ్ళేటప్పటికి గాలి ఆపేసింది. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు కనుక్కున్నారా? ఉన్నదా మన దగ్గర? మన దగ్గర ఉండకపోతే వాడు ఎప్పుడో నన్ను అక్కడ పెట్టేవాడు. జ్ఞానం మన దగ్గర ఉందర్రా. నకసి జ్ఞానాన్ని నేను అనుకోకుండా దీన్ని నేను అనుకుంటున్నాం మనం. చచ్చిపోయిన వాళ్ళు ఏం పోయిందర్రా? జ్ఞానం పోయింది కదా. అనిస్థీషియా ఇచ్చి డాక్టర్ ఆ జ్ఞానాన్ని ఆ అవయవానికి చేరకుండా వాడు ఆపుతున్నాడు. ఎంతసేపు ఆపగలడు? ఆ ఆపరేషన్ అయ్యేదాకా. ఆపరేషన్ అయ్యేదాకా మన శరీరాన్ని కోసినా మనకేం తెలియదు. ఏమైందిరా థియేటర్లో అంటే, ఏమో నాకేం తెలుసు, నన్ను తీసుకుపోయినారు, తీసుకొచ్చారు, మధ్యలో వాళ్ళు ఏం కోసారో ఏం పీక్కున్నారో కదా. అవయవాలన్నీ కాజేసినా కూడా మనకి తెలియదు. ఎందుకని? జ్ఞానం ఉందంటున్నారు కదా మీరు. నా జ్ఞానాన్ని వాడు అరెస్ట్ చేశాడు. వాడు ఎంత అరెస్ట్ చేసినా అది మాత్రం పర్మనెంట్గా అరెస్ట్ చేయడానికి ఒప్పుకోదు. అది వెంటనే వస్తుంది. చావు గురించి ఇదంతా తెలిసిందనుకోండి, ఇంకా చస్తే ఏడు పెట్టుస్తుందరా మనకి. ఆలోచించండి, ఏం పోయింది? ఏం పోలే కదా. జ్ఞానమే పోయింది. జ్ఞానం అంటే ఏమిటి? రిఫ్లెక్ట్ అయినటువంటి బల్బు కదా. అది పోతే అది ఎందుకు పోయింది అంటే ఇంకా దానికి కూడా కారణం ఉంది, చెప్తాను. అద్దంలో ప్రతిబింబం పడాలంటే అద్దం వెనక ఉన్నటువంటి కళాయి ఒక ఎర్రది పూస్తాడు చూడండి, అది ఉన్నంతసేపు అద్దంలో ప్రతిబింబం పడుతుంది. ఎప్పుడైతే అది పోతుందో, ఇప్పుడు మీరు అడగచ్చు, నా బుద్ధి అనే దర్పణానికి వెనక ఉన్న కళాయిని ఎవడు తీసేశాడు? మీ అమ్మ కడుపులోకి ఏ ఇంజనీర్ వచ్చి ఇదంతా తయారు చేశాడో వాడు తీసేశాడు కదా. వినండి, అమ్మ కడుపులోకి ఎవరు ఇంజనీర్ వెళ్ళలే, ఈ బొమ్మను ఎవడు తయారు చేయలే, శిల్పి. మనమే తయారు చేసుకున్నాం. మనమే లోపల ఉన్నటువంటి బుద్ధి దర్పణానికి పట్టిన కళాయిని పీకేసుకున్నాం. నేనే ఎందుకు పీక్కుంటానండి? నాకు బతకాలను కోరికుంటుంది కదా, నేనెందుకు చచ్చిపోవాలనుకున్నా? నువ్వేం అనుకోవు నాయన. నువ్వు ఇంత తెచ్చుకుని ఈ శరీరాన్ని సంపాదించుకున్నావు. దాని పేరు మేము ప్రారబ్ధము అని పెట్టాం. ప్రారబ్ధం నువ్వు సంపాదించుకున్న సంచితంలో నుంచి ఇంత పీస్, ఆ ముక్కని నువ్వు తెచ్చుకున్నావు. ఆ ముక్కే నువ్వు తినటానికి పనికి వస్తుంది. నువ్వు ఏ ఖర్చులు పెట్టినా, ఏం పని చేసినా ఏది పనిచేస్తుంది? ఆ ప్రారబ్ధం అనేది పనిచేస్తుంది. అది ఎక్కడుందండి అంటే నా బుద్ధి దర్పణానికి అటక పెట్టాం దాన్ని. నేను రోజు కాస్త పని చేస్తున్నా కదా. నేను తినటం కూడా పనిలో భాగమే, అరిగించుకోవడం కూడా పనిలో భాగమే, మాట్లాడడం కూడా పనిలో భాగమే, ఆలోచించడం కూడా పనిలో భాగం. ఏదైనా చెయ్యి, నీ ఇష్టం. అట్లా ఒక్కొక్కటి చేస్తుంటే అది ఒక్కొక్క గీత పోతున్నది. ఎప్పుడు దాని వెనక ఉన్న మొత్తం పోయిందో మరి ఎంత ఉందో, ఒక్కొక్కటి 50 ఏళ్ళకే పోవచ్చు, ఒక్కొక్కడికి 60 ఏళ్ళకి పోవచ్చు, ఒకటికి 70 ఏళ్ళకు, నాకు ఇంకా 80 ఏళ్ళు ఇంకా పోలే. అది పోతే ఒక్క క్షణం కూడా
జ్ఞానం ఉండడానికి వీల్లేదు. అంటే జ్ఞానం పోయిందా? జ్ఞానం పడలే. ఎప్పుడైతే జ్ఞానం పడదో అప్పుడు ఇది కాస్త పడిపోతుంది, నిలబడదు. నా జ్ఞానం నన్ను నిలబెడుతోంది. ఇంకా జ్ఞానం ఎక్కడుంటుందో మీకు చెప్తాను. నేను బస్సులో కూర్చున్నాను, నాకు నిద్ర వచ్చింది కదా. నిద్రలో కూడా జ్ఞానం కనపడకుండా పోవాలి. నిద్రలో వాడు పడుకున్నవాడు, నిద్రపోతున్న వాడి మీద ఓ పాము పడింది అనుకోండి, వాడికి తెలుస్తుందా? తెలియదు. తాడేసినా పాము వేసినా వాడికి ఏమీ సంబంధం లేదు, తెలియదు. నిద్రలో వాడికి ఆ జ్ఞానం పోతున్నది. పోకపోతే నా సీట్లో నేను కూర్చోకుండా పక్కవాడి మీద నేను ఎందుకు ఇట్ట పడతానారా? ఎవడైనా నిద్రపోయిన వాడు ఏం చేస్తున్నాడు? ఈ పక్క సీటు వాడి మీద పడుతున్నాడు. వెంటనే జ్ఞానం లేస్తున్నది, నన్ను ఇట్లా కూర్చోబెడుతోంది. నా జ్ఞానం నన్ను ఇలా కూర్చోబెడుతుంది. నా జ్ఞానం నా ప్రమేయం అసలు ఏం లేదు, అదే పని చేస్తూ ఉంటుంది. ఒక బకెట్ పట్టుకుంటే నన్ను ఆటోమేటిక్, నేను చదువుకోక్కర్లే, నాకు సైన్స్ రాక్కర్లే కదా, వెంటనే అది బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఎవరిని బ్యాలెన్స్ చేస్తోంది? ఇదిగో దీన్ని. కాబట్టి ఇది మొద్దు, దీనికి ఏమీ స్వయం సత్తా ఏమీ లేదు. దీనిని ఈశ్వర సృష్టి అని పేరు పెట్టాము మేము. జాగ్రత్తగా వినండి. ఈశ్వర సృష్టి ఏమిటి? ఒక క్రియేటర్ ఉంటాడు, ఒక క్రియేషన్ ఉంటుంది. ఒక క్రియేటరు, ఒక క్రియేషను దేనికి ఉంటుందో దాని పేరు మిథ్య అని పేరు. ఇప్పుడు ఈశ్వర సృష్టి నా శరీరం కదా, ఇది మిథ్య. ఎవడి శరీరం వాడికి మిథ్య. మరి జీవ సృష్టి ఏది? దీని మీద వేసా నేను, అది అస్సలు లేదు. మీకు తెలుసు బాగా, ఈశ్వర సృష్టి మీద జీవ సృష్టి వెయ్యాలి, పరమాత్మ మీద వెయ్యను. ఎందుకని పరమాత్మ మీద వెయ్యనరా? ఆయన కనపడినే కనపడు, ఆయన స్పిరిట్, ఆయన మీద ఎక్కడేయమంటాము? ఏం వేయడానికి వీల్లేదు. పరమాత్మ మీద ఏం వేయటానికి వీల్లేదు. ఎవడి మీద వేయగలను? ఏమన్నా వేస్తే ఈశ్వర సృష్టి మీద వేయగలను. నేను బట్టలు బయటికి వెళ్ళొచ్చాను, ఈ చీర విప్పి ఇంకో చీర కట్టుకోవాలి. నేను ఇది విప్పి అక్కడ ఒక స్టాండ్ ఉంటే దాని మీద వేస్తా. స్టాండే లేదనుకోండి, అది ఇట్లా కింద పారేస్తానా కదా. ఒక స్టాండ్ ఉంటే దాని మీద వేస్తా, లేకపోతే ఒక టవల్ స్టాండ్, అట్లా అవన్నీ స్టాండ్లే, దాని మీద వేస్తా. ఓ మంచం ఉంటే మంచం మీద పారేస్తా కదా, అవునా కదా? ఏమీ లేకపోతే నేను వెయ్యను. ఈ జీవ సృష్టిని నేను ఎవరి మీద వేస్తున్నా అంటే ఇదిగో ఈ స్టాండ్ మీద వేస్తున్నా. మీరు ఆలోచించండి. ఇట్లా ఆలోచించి నీ శరీరాన్ని నువ్వు ఆ రకంగా భావిస్తే నీకు ఈ దుఃఖం రాదు కదా. ఈశ్వర సృష్టి మీద జీవ సృష్టి వేస్తున్నా. నా రిలేషన్షిప్ అంతా కూడా జీవ సృష్టే కానీ ఈశ్వర సృష్టి కాదు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి. ఎవడు చచ్చాడు? జ్ఞానం చచ్చిపోయింది, ప్రజ్ఞానం చావలే. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పిన మాటల్లో తప్పు లేదు. ఏం తప్పు లేదు? నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి. మరి ఏ మాట కరెక్ట్ అయింది? చచ్చింది ఎవరు? జ్ఞానం చచ్చిపోయింది. జ్ఞానం లేదు కదా, చచ్చిపోయిన వాడికి తెలివే కదమ్మా లేదు. జ్ఞానం చచ్చిపోయింది. ఎవడు చచ్చాడు అంటే జ్ఞానం చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అంటే దాని కర్మ అయిపోయింది. భూమి మీద వాడికి నూకలు లేవురా అంటారు. జ్ఞానం చచ్చిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఈశ్వర సృష్టి కదా పడిపోయింది. జ్ఞానం దేని మీద ఉంది? ఈశ్వర సృష్టి మీద ఉంది. జీవ సృష్టి దేని మీద వేశాడు? ఈశ్వర సృష్టి మీద. అంటే ఈశ్వర సృష్టి అనే ఒక స్టాండ్ మీద రిఫ్లెక్ట్ అయిన జ్ఞానము ఉంది, నేను వేసిన లేని జీవ సృష్టి కూడా ఉంది. అర్థమవుతుందా? అందరూ ఎవరు?
ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి అంతా మిథ్య. ఎందుకని? దానికి ఒక సృష్టికర్త, అది సృష్టింపబడిన పదార్థం ఉన్నది. అది స్టాండ్ లాంటిది. అది 5 భూతాలతో తయారైంది. ఆ 5 భూతాలు ఏవంటే మళ్ళీ నా సత్తే కదా. ఇప్పుడు పోయింది ఏమిటి అంటే దానికి నఖశిఖ పర్యంతం ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము అది నీ జ్ఞానం, నా జ్ఞానం. నేను చచ్చిపోతే వాడి జ్ఞానం పోదు. అర్థమవుతుంది? బాగా విడదీసుకుంటారా? విడదీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఎవడు చచ్చిపోతే వాడి జ్ఞానమే పోతోంది. అంటే ఏమిటి? వాడి ప్రజ్ఞ బుద్ధి దర్పణం మీద పడి అది రిఫ్లెక్ట్ అయినటువంటి ఆ జ్ఞానం అది మాత్రమే పోతోంది. అది పోతే జీవ సృష్టి వేసిన నేను మా నాన్న చచ్చిపోయాడండి అంటున్నా కదా. మా నాన్న చావలే. మా నాన్న అసలు లేనే లేడు. ఎందుకని లేడండి? నేను నాన్న అని వేశారా? నేను ఎవరికైతే నాన్న అని వేశానో మా అమ్మ వాడికి నా మొగుడు అనేసిందిరా. మా నాయనమ్మ వీడు నా కొడుకు అనేసిందిరా. ఇప్పుడు వాడు కొడుక, నాన్న, మొగుడా ఎవడు చెప్పండి? అన్నీ అబద్ధాలే. ఇది తెలిస్తే ఎందుకు ఏడుపు వస్తుందిరా అంటే తెలియదు. ఎందుకు తెలియదో కూడా మళ్ళీ చెబుతా. గురువు ఎంత చెప్పినా అది తెలియనియ్యదు. అదొకటి ఉంది ఇక్కడ, కిటుకు చాలా ఉంది. అది మళ్ళీ ఎవడు చచ్చిపోయినాడు, ఎవడు చచ్చాడన్నాం కదా, జ్ఞానం చచ్చిపోయింది. ఎవడు ఏడుస్తున్నాడు? జ్ఞానం ఉన్నవాడు కాదు. వీడి జ్ఞానం ఉంది, వీడి జ్ఞానం పోలే కదా. ఎవడు ఏడుస్తున్నాడో వాడి జ్ఞానం ఉంది. మరి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు? వీడు ఏ జీవ సృష్టినైతే వేశాడో అది అసలు పోలేదే. దేని మీద వేశాడో అది పోయింది. నేను ఈ చీర తీసి ఓ మంచం మీద వేసానరా కదా, ఆ మంచం లేకుండా పోయింది. రోజు వినండి, మీకు మళ్ళీ అర్థమైంది చెప్తా. రోజు నేను ఈ చీర విప్పి ఓ మంచం మీద పారేస్తా. స్టాండ్ మీద వేస్తానో మంచం మీద వేస్తానో ఏదో పడేస్తా. ఒక రోజున ఆ మంచం కాస్త ఎవరో తీసేశారు. ఈ చీర విప్పి నేను కింద పడేయాలి. నేను కింద పడేయను కదా కదా, నేను ఒకటి మీద వేస్తా కదా. వాడి మీద వేద్దామంటే వాడి ఈశ్వర సృష్టి పోయింది. ఇప్పుడు అర్థమైందా? జీవ సృష్టి పోలే. అసలు జీవ సృష్టి ఉంటే కదా పోవడానికి. లేనివాడు ఎట్లా పోతాడరా? అది ఎట్లా వేస్తున్నానండి నేను అంటే, చిన్నపిల్లల్ని పిలిచి మనం ఆకేసి పప్పేసి కూరేసి కలిపి నెయ్యేసి కలిపి కలిపి నీకొక ముద్ద నాకొక ముద్ద తెలుస్తారు. అది ఈ కలిపే ఆమెకి తెలుసు, ఈ చేతిలో ఆకెయ్యలేదు, పప్పు వేయలేదు, అన్నం పెట్టలేదని. ఆ తినే పిల్లకి కూడా తెలుసు ఇక్కడ అన్నం పప్పు పెట్టలే. నిజంగా అన్నం పప్పు పెడితే అది నోరు తెరవదు, మూసుకుంటుంది, పూ అని నిమహాని ఉమ్మేస్తుంది కదా. అప్పుడు మనం జీవ సృష్టి ఏమేసుకుంటాం? మా పాప అసలు ఏం తింటలేదండి. ఏం తినకపోతే ఎట్లా బతుకుతుంది? నీ మోహం అది ఏం తింటలేదని అనిపిస్తుంది. యథార్థం మాట్లాడు. చేతిలో అబద్ధమైనటువంటి ఆకు పప్పు అన్న అందరు అమ్మలు ఇదే నేర్పించుంటారు, అబద్ధాల ఆటలు కదా. మనం కూడా అదే నేర్చుకున్నాం. మన పిల్లలకు కూడా అట్లాగే ఆకేసి అమ్మ ఆకేసి పప్పు వేసి చెయ్యి అంటే అది చెప్పి నిన్న సుధ కూతురు నాకు కూడా ఇట్లా ఇట్లా అని నన్ను అంటున్నది. సుధ కూతురు రాదు, దాన్ని మనవరాలు. సుధ కూతురు ఇంకేమంటుంది? అది మిథ్యా జగత్తుని అంటే నేను ఒప్పుకోను, అది ఒప్పుకోదు. సుధ మనవరాలు నాకు ఆకేసింది. అంటే జీవ సృష్టిని మనం ఈశ్వర సృష్టి మీద పడేస్తున్నాం. ఆ సంగతి మనకు తెలియదు.
ఈశ్వర సృష్టి అక్కడే ఉంది. ఉందా లేదా? చచ్చిన శవాన్ని మనం చూడబోతున్నామంటే అక్కడ ఉంది కదా. మా గురువుగారు మమ్మల్ని ఎందుకు పంపించారో అర్థమైందా? ఇంత పాఠం మాకు చెప్పడానికి. ఈశ్వర సృష్టి మీద నీ జీవ సృష్టిని వేశావు. ఈశ్వర సృష్టి మీదే లోపల ఉన్న ప్రజ్ఞానఘనం కూడా తన జ్ఞానాన్ని ప్రసరింపజేసింది. లేకపోతే ఈశ్వర సృష్టి కదలదు కదా. పరమాత్మ లేకపోతే ఈశ్వరుడికి కదిలే శక్తి లేదు. శక్తి ఎప్పుడూ పరమాత్మ అధీనంలోనే ఉంటుంది. ఒక చావబోయేవాడు రేపు వీడుగా చస్తాడు. ఏడుస్తున్నవాడు కూడా రేపు చచ్చిపోతాడు. చచ్చేవాడిని చూసి చచ్చిన వాడిని చూసి వీడు చావబోయేవాడు. మా గురువుగారు చెప్తారు, చావబోయేవాడు చచ్చిన వాడిని ఒళ్ళో పెట్టుకుని మరీ ఏడుస్తున్నాడు. రేపు నేను కూడా చస్తానని వాడికి తెలియదు. తెలిసినా వాడు నమ్మడు. నేను మాత్రం చావను. నేను చావను అన్నది నిజమేనరా? నేనన్నవాడు చావడు. అందుకని వాడికి అంత కాన్ఫిడెన్స్. నాది చచ్చిపోతుంది కానీ నాదిని నేనంటున్నాడు కదా, అందుకు తిప్పలు పడుతున్నాడు. అందుకు కదా ఇంత చెప్పుకోవాలి మనం. తను కూడా చస్తానని తెలిస్తే చావు సహజమని, అది పండగలాగా అందరికీ ఒకసారి రాదని. పండగలాగా ఒకసారి వస్తుంది, ఉగాది సంక్రాంతి అయితే మొత్తం మంది వస్తుంది. ఇది ఎలా రాదు. ఎవడికి కర్మ అయిపోతే వాడు చావాలి. అక్కడ కారణం చావే అనుకుందామంటే ఏడవడం అనేది ఒక కార్యం. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే చావడం వల్ల ఏడుస్తున్నాడు అంటున్నారు. వాడు చచ్చిపోయినాడు అందుకు వాళ్ళందరూ ఏడుస్తున్నారు అన్నాడు. అక్కడ కారణము చావే అని అనుకునేటట్లయితే ఆ చావు అందరినీ ఏడిపించటల్లా కొంతమందినే ఏడిపిస్తున్నది. అంటే చావు అనేది ఏడవడానికి అనుకూలమైన ఒక విషయం అని అనుకుందామంటే అందరూ ఏడవటం లేదు. ఏమ్మా, తనవారు పోతేనే ఏడుస్తున్నాడు, అందరి చావులకి వాడు ఏడవటల్లా కదా. అది నిజమే కదా. ఈ తనవారెవరు? ఎందుకు వీడు కొంతమంది చస్తే ఏడుస్తున్నాడు, కొంతమంది ఏమిట్రా పాఠం బాగలేదా? చావులు ఎవరైనా ఇంత సంతోషంగా చెప్పుకునేవాళ్ళు ఒక్క అద్వైతి తప్ప ఎవడు చెప్పడు. చావు అందరికీ బాధ కలిగిస్తుంది కానీ చూడు చావుని ఎంత సంతోషంగా మనం మాట్లాడుకుంటున్నాము. వినండి, తనెవరో తనకి తెలియని వారికి తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది? వాళ్ళు వస్తేనే వాడు ఏడుస్తున్నాడు అన్నాం. తనెవరో తనకు తెలియకపోతే తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో వాడికి తెలియదు. ఏమ్మా, దేహ సంబంధీకులు, రక్త సంబంధీకులు, మనో సంబంధీకులు, ఆత్మ సంబంధీకులు అని మనకు రిలేషన్స్ 4 రకాలుగా ఉన్నాయి. దేహ సంబంధీకులంతా నా దేహానికి సంబంధించిన వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, మా అమ్మ నాన్న కదా. వీళ్ళంతా నా దేహానికి సంబంధించిన వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు. తర్వాత వీళ్ళంతా రక్త బంధువులమ్మా, నా రక్తంతో సంబంధం ఉన్నవాళ్ళు నా వాళ్ళు. నా దేహంతో సంబంధం ఉన్నవాళ్ళు మా అత్తవారింటి వాళ్ళు కదా. నా భర్త, నా ఆడపడుచులు, నా బావగారులు, నా తోడికోడళ్ళు, మా అత్త, మా మామ, ఇంకా వాళ్ళ బంధువులందరూ కలిసి నాకు నా దేహానికి సంబంధీకులు. అవునా కాదా? నా రక్త సంబంధీకులు మా అమ్మ వాళ్ళు, నా సంబంధించిన వాళ్ళు. నా దేహ సంబంధీకులు వాళ్ళందరూ. నా మనో సంబంధీకులు నా ఫ్రెండ్స్. ఏమ్మా, నా ఆత్మ సంబంధీకులు మొత్తం మంది. ఎందుకంటే అందరిలో ఏ స్పిరిట్ అయితే ఉంటుందో ఆ స్పిరిట్తో నాకు సంబంధం ఉంటే మిగిలిన అందరూ నా వాళ్ళే. మిగిలిన అందరూ నా వాళ్ళే అంటున్నారు, స్పిరిట్ అంటున్నారంటే ఎవరిలో స్పిరిట్ ఉందో అది ఒక్కటే ఉంటుంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఒక్కటే ఉంది. అది అద్వితీయం, రెండోది అసలు లేనే లేదు. అది ఎవరంటే నేనా నాస్తి కించన, నేను తప్ప ఇంకెవ్వడు లేడు, అది నేనే. ఏమ్మా, ఇప్పుడు అన్నదమ్ములు దేంట్లోకి వస్తారు?
రక్త సంబంధికుల్లోకి వస్తారు కదా. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు రక్త సంబంధికులు అవుతారు. ఏమ్మా, రక్త సంబంధికులు అంటే అన్నదమ్ములు తన వాళ్ళు అనుకొని దుఃఖం వస్తుంది అందామంటే, అన్నదమ్ములు కదా వాళ్ళు చచ్చిపోతే దుఃఖం వస్తుంది అని అందామంటే, వాళ్ళు బతికుండగా ఆస్తి తగాదా వచ్చింది. వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఎంత? 2 అంగుళాలు నేల. ఆ 2 అంగుళాలు వాడికి పోయినా నాకు పోయి, అసలు ఆ నేల నాది కాదు, చచ్చిపోతే అది వదిలిపెట్టిపోవాలి. ఆ 2 అంగుళాల నేల కోసం నువ్వు 2 అంగుళాలు జరిగావురా, అరే నేను జరగలేదురా, నువ్వే జరిగావురా, ఇట్లా 2 అంగుళాల కోసం కొట్లాడుకుని వాళ్ళు బతుకున్న నాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఒక అన్నదమ్ములు. దేనికోసం? డబ్బుల కోసం, ఆస్తి కోసం. అటువంటి అన్నదమ్ములు చనిపోతే, అన్నదమ్ములు కూడా వీడు జీవసృష్టి వేశాడు కదా, వాడు చచ్చిపోతే వీడికి దుఃఖం రాదు. ఏమొస్తుంది అంటే, అబ్బిగాడు చస్తే ఆ పంచ కూడా నాకే. అబ్బిగాడు అంటే తమ్ముడు చచ్చిపోతే వాడి పంచ కూడా నేనే కట్టుకోవచ్చు. అది సామెత. అబ్బిగాడు చస్తే ఆ పంచ నాకే. అన్నదమ్ములని నువ్వు అన్నావు కదా జీవసృష్టి వేశారని, వాడు ఈశ్వర సృష్టి. ఎవరు? ఆ అన్న ఆ తమ్ముడు కూడా ఇద్దరు ఈశ్వర సృష్టి కదరా, మిథ్యా జగత్తే కదా. వాడు స్టాండ్, ఆ స్టాండ్ మీద వీడేమేశాడు, వీడు మా అన్నయ్య, వీడు మా తమ్ముడు అని వేశాడు. ఎప్పుడైతే అది వేశాడో ఆస్తిలో వాడికి లేకుండా నేను కొంచెం కుట్టేస్తే బాగుంటుంది, వీడికి పుడుతుంది, వాడికి పుడుతుంది. ఒకవేళ వీడు చాలా మంచి వాళ్ళై వాళ్ళకు పుట్టకపోయినా వాళ్ళ పెళ్ళాలకి ఖచ్చితంగా పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది. మా ఇల్లు అది మా బావగారు వాళ్ళ ఇల్లు కదా, మా ఇల్లు నేను 4 అంతస్తులు లేపుకుంటా, ఎందుకంటే మా ఆయన చాలా సంపాదిస్తాడు. వాళ్ళ ఇల్లుకు పాపం డబ్బులు లేవు, వాళ్ళకి జాలే కదా. అంటే మనుషులు అన్నదమ్ములు చచ్చిపోతే నిజంగా అంటే జీవసృష్టి వల్ల ఏడుస్తున్నారని వాడు ఒకవేళ అనేటట్లయితే, ఒరే నాయన కాదురా, ఆస్తి తగాదాల్లో కొట్లాడుకున్న అన్నదమ్ములు చూస్తే ఎవడు ఏడవటం లేదురా. ఏమ్మా, ఇంకా కూడాట వాడికి సంతోషం ఇస్తుంది. వాడు చచ్చాడు కదా, ఇంకా బిజినెస్లో నాకు కాంపిటీషన్ లేదు. వాడు ఉంటే వీళ్ళ నాయింది వ్యాపారం, అన్నదమ్ములు ఇద్దరూ చేస్తున్నారు. చేస్తుంటే వాడు అన్న కనుక చచ్చిపోయినాడు, అన్నో తమ్ముడో ఎవడో ఒకడు చచ్చాడు అనుకో, ఇంకా బిజినెస్ అంతా నాకే, మార్కెట్ అంతా నేను క్యాప్చర్ చేసుకుంటాను. అందుకని వీడికి లోపల సంతోషం, పైన లేదు. ఏడవకపోతే అందరూ అంటారు, వీడు వాళ్ళ తమ్ముడు చస్తే కూడా ఏడవలేదురా, అందుకని అడుగుతాడు. ఏడుపునిలో ఎన్ని రకాల ఏడుపులు ఉంటాయి. రామనాథన్ గారు ఏం చెప్పారో రా మహానుభావుడు, ఏడుస్తారు. ఇంకా ఒకసారి ఒక చావుకు వెళ్ళమన్నారు మా గురుదేవులు మమ్మల్ని. ఇంకో వీధిలో ఒక ఆవిడ చచ్చిపోయింది, పెద్ద ఆమె, బాగా ఉన్నవాళ్ళే. వాళ్ళ కూతురు వాళ్ళ కోడలు ఇద్దరూ ఏడుస్తున్నారు అక్కడ. మేము చూసొచ్చాము. నిజంగా ఏడుస్తున్నది కూతురు, నకిలీగా ఏడుస్తున్నది కోడలు. కోడలికి లోపల ఉంటుందిట, మా అత్త చచ్చిపోయింది, ఇంకా పెత్తనమంతా నాది, ఈ ఇంటికి నేను మహారాణిని. ఇన్నాళ్ళు అత్త ఉంటే మా అత్తను అడగాలి అనన్నా ఉండేది. అందులో అత్తలు ఎట్లుండేవాళ్ళు అంటే ఆ కాలంలో, ఈ కాలంలో లేదులేండి, కోడళ్ళే చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఒక ఇంటికి బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడు వస్తాడు కదా, కోడలు అందిట వెళ్ళిరా నాయన అందిట. కోడలు బిచ్చం పెట్టకుండా వాడిని వెళ్ళిరమ్మందిట. పాతకాలంలో వచ్చేవాడు, మాతా కవడం తల్లి అని వచ్చేవాడు. వస్తే కోడలు వెళ్ళిరా నాయన అందిట. అంటే ఇంట్లో ఏం పెట్టలే ఆమె. అత్తగారు వాకిట్లోకి వెళ్ళి
వెళ్ళి రమ్మని చెప్పడానికి దానికేం అధికారం ఉంది? ఆ అబ్బాయిని ఓ బిచ్చగాడు మళ్ళీ రా అని పిలిచింది. వాడు ఏమో ఏమి పెడుతుందేమో అని మళ్ళీ వచ్చాడు. వస్తే పోమ్మా పో అందుక. మరి ఎందుకమ్మా నన్ను పిలిచావు? మీ కోడలు పొమ్మనే చెప్పింది కదా, నేను పోయినాను కదా, మళ్ళీ నన్ను వెనక్కి పిలిస్తే నువ్వు పెడతావేమోనని నేను అనుకున్నాను, మరి నన్ను ఎందుకమ్మా మళ్ళీ నువ్వు పొమ్మంటున్నావు అని వాడు అడిగాట. నన్ను వెళ్ళిపోమంటానికి అదెవర్రా, ఇల్లు నాది. ఇల్లు ఎవరిది? నాది. కాబట్టి నీకు పొమ్మనే అధికారము నాకే ఉంది, నీకు పెట్టే అధికారం కూడా నాకే ఉంది అని చెప్పిందిట. అందుకని ఈ కోడలు అనుకుంటుందిట, మా అత్త పోయింది కదా కదా, అత్తగారు చస్తే ఇంటికి నేనే మహారాణి అని కోడలు లోపల సంతోషపడుతుంటే కూతురు అనుకుంటుందట, అయ్యో మా అమ్మ చచ్చిపోయింది, ఇంక నుంచి ఇది అన్నా వదినల ఇల్లు, నా ఇల్లు కాదు. అంటే ఒకప్పుడు ఇది దానిల్లే, ఎందుకంటే పెళ్ళి కానంత వరకు ఈ ఇల్లు నాదనే చెప్పుకుంది ఆ అమ్మాయి. దాన్ని సరే ఎవరికో ఇచ్చేశారు, అది వెళ్ళిపోయింది పాపం. ఇప్పుడు అది ఏడుస్తోంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మా అమ్మ నాన్న ఉన్నంత వరకు ఇది మా ఇల్లు, ఇప్పటి నుంచి మా అన్న వదినేల ఇల్లు. వదిన గారికి ఇష్టమైతే ఒడిబియ్యం పెడుతుంది, లేకపోతే ఏం లేదు. ఒక 1000 రూపాయలు ఇచ్చి నీ కర్మ, మా అన్న ఒక 1000 రూపాయలు ఇచ్చి ఏదో తెచ్చుకోమ్మా పెట్టించుకుపో, మీ వదిన పెడితే పెట్టించుకుపో, లేకపోతే అంటే పరిస్థితి ఆలోచించండి. చావే గనక నిజంగా దుఃఖం ఇచ్చేదైతే చావనే క్రియ అందరికీ దుఃఖం ఇవ్వాలి, ఇవ్వట్లేదు. బాగా వినండి. కాబట్టి చావు సంతోషమా, చావు దుఃఖమా అని ఆలోచిస్తే చావు ఒక అనుభవాన్ని ఇస్తోంది అన్నది మాత్రం రూఢే. ఒక అనుభవం ఇస్తోంది. కోడలికి నేనే మహారాణిని అన్న అనుభవం ఇచ్చింది, కూతురికి ఈ ఇల్లు నాది కాదు, ఇంకా నేనేం వీళ్ళ దగ్గర నుంచి ఆశించకూడదు కదా. ఒకప్పుడు నేనేమనుకున్నాను, ఇది మాది 3 అంతస్తుల మేడ, ఈ 100 ఎకరాల భూమి మాదే అని అనుకుంది ఈ అమ్మాయి. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇవేవి నావి కాదు. అందుకనే ఏం చెప్తుంటే, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కదా, అమ్మగారింటికి పోతున్నాను, అత్తగారింటికి పోతున్నాను. ఈ ఇల్లు అమ్మగారిది, ఆ ఇల్లు మరి నాకు అసలు ఇల్లే లేదు. నీకంటూ ఏం లేదని ఆ రిలేషన్షిప్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు, కానీ యథార్థంగా నువ్వు పరమాత్మవి, నీకెవ్వరితో సంబంధం లేదు. నా స్వాత్మానం విజానంతి అన్న శాస్త్రవాక్యంలో అనుభవం మీకు ఇప్పుడు అర్థమైంది. కోడలికి ఒక అనుభవం వచ్చింది, కూతురికి ఒక అనుభవం వచ్చింది, అన్నదమ్ములకి ఒక అనుభవం వచ్చింది కదా. అదే రక్త సంబంధికులు, దేహ సంబంధికులు కూడా నేను వేసుకున్నటువంటి ఆ జీవ సృష్టి వల్ల నాకు దుఃఖమో సుఖమో కలుగుతోంది. సుఖం కూడా కలుగుతుందా? చావు సుఖం కూడా కలుగుతుంది. అదే ఆస్తి వస్తుంది. అది ఆ అనుభవిస్తూ కూడా ఎవరికి అనుభవం వస్తోంది అని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అనుభవం ఎవరికి? అనుభవం ఎప్పుడూ నేనుకే, కానీ నాదికి అనుభవం లేదు. ఎందుకు నాదికి అనుభవం లేదు అంటే, నాది జడం. నేను అన్నది ఎప్పుడైతే తన శక్తిని రిఫ్లెక్ట్ చేసుకుని ఆ శక్తిని జ్ఞానంగా దీని మీద ప్రసరింప చేస్తుందో అప్పుడే ఈ నాదికి శక్తి వస్తోంది. ఇప్పుడు మీకు పాఠం ఎవడు చెప్తున్నాడు అంటే నాది చెప్తోంది, నేను లేకుండా చెప్పను. అంటే నేను శక్తిస్తోంది, నాది వ్యవహారం చేస్తోంది. అంటే ఫ్యాను గాలి ఇస్తోంది, కరెంటు గాలి ఇచ్చే శక్తిని గాలి ఇస్తోంది. అది లేకపోతే ఇది కేర్ ఆఫ్ జమ్మి చెట్టు, అంతేనా? నాదికి స్వయం సత్తా లేదు.
అనుభవిస్తూ కూడా నీకు ఎన్నో అనుభవాలు వస్తున్నాయి కదా. నోట్లో నిమ్మకాయ వేసుకోగానే పుల్లగా ఉందని అనుభవం, అది అనుభవం. అనుభవం అంటే అది. అనుభవం అంటే ఏమిటండి? నువ్వు ఫీల్ అయ్యేది ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో, అది సుఖం కానీ అది దుఃఖం కానీ కదా, నీకు సంతోషం కానీ, నువ్వు ఏదైనా ఫీల్ అవు. నువ్వు అనుభవాన్ని నువ్వు తెలుసుకుంటున్నావే కానీ ఎవడు అనుభవిస్తున్నాడు అని ఒక్కసారి కూడా ఆలోచించటంలా. అనుభవం ఎవడికి వస్తోంది అని. నేనుకు గల శక్తులు రెండు. తనను తాను గుర్తించగలదు, తను అనుభవించే వాటిని కూడా గుర్తించగలదు. నేనుకు రెండు శక్తులు ఉన్నాయి. తనను తాను గుర్తించగలదు, తన అనుభవించే వాటిని కూడా గుర్తించగలదు. లైట్ ఏం చేస్తుంది అంటే వస్తువులన్నిటినీ కనపడేట్టు చేస్తుంది. దాని లోపల పడ్డటువంటి అద్దంలో పడ్డటువంటి ప్రతిబింబాన్ని కూడా అద్దంతో సహా కనిపించేట్టు చేస్తుంది. అంటే అద్దం లోపల పడ్డ ఆ బల్బు కూడా నీకు కనపడుతుంది. అద్దంలో బల్బు లేదు కానీ కనపడుతుంది. అట్లా నీ జ్ఞానానికి ఆ రెండు శక్తులు, నీ జ్ఞానానికి కాదు నీ ప్రజ్ఞకి ఆ రెండు శక్తులు ఉన్నాయి. కానీ నేనెవడిని అని తెలియటం లేదు. నీకు అనుభవం ఎన్నిసార్లు జరుగుతున్నా కదా నీకు తెలియటంలా. ఎప్పుడైనా కాల్లో గబుక్కున ఏ గాజు ముక్కో గుచ్చుకుంది, నేను నడుస్తున్నా, పెంకు గుచ్చుకుందో లేకపోతే గాజు ముక్క గుచ్చుకుందో లేకపోతే ముళ్ళు గుచ్చుకుందో, మనం వెంటనే ఏమంటామంటే అమ్మా అంటావా అనవా? ఏదన్నా దెబ్బ తగలంగానే ఏమంటావు? అమ్మా అంటావు. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, మరి ఇప్పుడు ఎందుకు నేను అమ్మ అని పిలుస్తున్నాను? నిజంగా మా అమ్మ వంటింట్లో ఉంది. మా అమ్మ వచ్చి నన్ను ఏమన్నా ఈ గాజు ముక్కను తీస్తుందా? మా అమ్మ ఏ ఊరిలోనో ఉంది, నన్ను ఈ ఊరికి ఇచ్చేసింది, ఆమె దారిని అనుభవింది. అమ్మ రాదు. మరి ఎందుకు ప్రతి ఒక్కడు అమ్మా అంటాడు? అందరు ఏమనుకుంటే అమ్మ అంటే చాలా ప్రేమ, అందుకని అబ్బాయి అయినా అంతే అమ్మా అంటాడు. అమ్మా అంటే ఏ శక్తి అయితే నీకు ఈ జ్ఞానంగా పరిగమించి అది నీకు నొప్పి అని చెప్పిందో ఆ శక్తిని నువ్వు అడుగుతున్నావు అమ్మా అని. శక్తి ఎప్పుడూ స్త్రీ, పరమాత్మ ఎప్పుడూ పురుషుడు. నా ప్రకృతి వల్ల నేను ఈ సృష్టి అంతా, ప్రకృతి సూయతే, దాని మొదలేంటి సుధా? ప్రకృతి సూయతే సచర మయా అధ్యక్షేణ. కరోనా వచ్చి నేను మర్చిపోయే రోగం వచ్చింది. మయా అధ్యక్షేణ ప్రకృతే సూయతే సచరాచరం. ఈ చరాచర ప్రకృతినంతా కూడా నా ప్రకృతి, నా సత్తువు సృష్టించింది. మయా అధ్యక్షేణ. నేను పుట్టి స్పిరిట్ని మాత్రమే. నేను వచ్చి ఇక్కడ కూర్చోకపోతే ఈ సభ జరగదు. పరమాత్మ ఉండకపోతే ఈ సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అక్కడ పరమాత్మ అందులో ఇన్వాల్వ్ అవ్వటం లేదు, కానీ ఆయన సాన్నిధ్య మాత్రంలో ఆ ప్రకృతి చేస్తోంది ఆ పని. ప్రకృతి సూయతే సచరాచరం. ఏమ్మా? అందుకని ఆ శక్తి నీ లోపల ఉంది. ఆమె పేరే అమ్మవారు అన్నారు. అది మాయాశక్తి. ఆ మాయాశక్తి మన మీద ఒక తొడుగు వేసింది. ఏమి తొడుగేసింది అంటే ఈ జ్ఞానం అనేటువంటి మాయాశక్తి ఈశ్వర సృష్టి కదా మన శరీరం, దీని మీద కదా ఆ అమ్మవారు జ్ఞానం అనేటువంటి తొడుగు వేసేసింది. ఆ తొడుగు వేసి ఇదే నేను అని నీకు అనిపిస్తుంది. ఇది నేను కాదు అసలు కదా. ఇప్పుడు అందరికీ అనిపిస్తోందా? అప్పుడు ఆ నేను పేరేమిటి? నకిలీ నేను. ఒరిజినల్ నేనెవరు? మరి దీన్ని ప్రతివాడు నేను నిజంగా నేను అంటలేదర్రా. మీరు గమనించండి, నాది అనే అంటున్నాడు. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను అంటున్నాడా? నేను కన్ను అంటున్నామా? ఎవరన్నా పిచ్చోళ్ళు అంటారా? మరి నువ్వు మాటల్లో నా కన్ను, నా చెయ్యి అంటున్నావు కదా, ఇది నేనంటావేమిటి? ఒక్కనాడైనా ఆలోచించావా? ఆలోచించవు. ఎందుకు అంటే మాయాశక్తి నీ మీద జ్ఞానం అనేటువంటి తొడిగి ఈ పని చేసేసి. అందుకే
సౌందర్యలహరిలో అట్లాగే చెప్తాడు. ఒక ముసుగు తెచ్చి పరమాత్మ మీద ఒక శాలువ కప్పేసింది అమ్మవారు. శివయ్య కూర్చొని ఉంటే అందరూ షాల్ తెచ్చి కప్పుతారు చూడండి. మీటింగుల్లో ఎవరన్నా ఆనర్ చేస్తున్నామంటే ఒక షాల్ కప్పేస్తారు. అంటే ఏమిటి? ఒక తొడుగేసా నీకు అని. అట్లా ఒక తొడుగు వేసేసింది ఆ తల్లి. ఎవరి మీద వేసింది? ఆ స్పిరిట్ మీద వేసింది. స్పిరిటే కదమ్మా జ్ఞానంగా కనబడుతున్నది. దాని మీద ఒక తొడుగు వేసేసింది. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడవస్థల్లో నువ్వు ఉన్నావని నీకు తెలుసు కదా. ఏమా నేను మెలకువగా ఉన్నాను, నేను కలగంటున్నాను, నేను హాయిగా నిద్రపోతున్నాను అని నువ్వే అంటున్నావు కదా. మరి నేను చచ్చిపోతున్నాను, ఉండకుండా పోతాను అంటావేమిటి? అంటే చచ్చేవాడికి కూడా నేను చచ్చిపోతున్నానని తెలుసు. చచ్చిపోయాడు అంటే పొయ్యేవాడు బతికున్నాడనాలన్నా వాడు చావలేదురా. అందరూ మా నాన్న స్వర్గానికి పోయినాడు అంటారు. పొయ్యేవాడు నేను ఢిల్లీ పోయినాను అంటే నేను చచ్చిపోతానా? పొయ్యేవాడు బతికుండాలి కదర్రా. వాడు ఎట్లా చేస్తాడు? నీకు తెలియదు. వాడు పోయినాడనే చెప్తున్నావు. మరి పోతున్నవాడు పోతూ ఉంటే వాడు పోతున్నాడా, వాడికి చచ్చాడా? మరి చచ్చాడని ఏడుస్తున్నావు కదా. అంటే చచ్చిన వాడొకడు, పొయ్యేవాడొకడు. ఆ పొయ్యేవాడు బతికే ఉన్నాడు, ఈ చచ్చిన వాడు వాడు బతికి ఉన్నాడంటే నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఆలోచించు. నిజంగా నీకు ఆ ఏడుపు రావట్లేదు కదా. పొయ్యేవాడు పోతున్నాడు అని చెప్పి నువ్వు స్వర్గానికి పోయినాడు అంటున్నావు. నరకానికి అయినా సరే, స్వర్గమో నరకమో ఎక్కడికన్నా పోని, వాడు పోతున్నాడనే కదరా మనం చెబుతున్నాం. నెల మాసికాలు కూడా పెడుతున్నాం కదా వాడికి అన్నం కావాలి అని. మరి వాడు పోతుంటే వాడు చచ్చాడంటావేమిట్రా? చావలే. మరి ఎవడు చచ్చాడండి? అసలు చావవద్దనరా. నువ్వెవడో మా నాన్న చచ్చిపోయినాడు అంటావు కదా. మీ నాన్న చావలేదు. మీ నాన్న అన్నది నువ్వు జీవ సృష్టి వాడి మీద వేశావు. అది బాగా గమనించండి కదా. ఏ జీవ సృష్టి వేశావో వాడు చచ్చిపోయినాడని వాడిని మళ్ళీ నీలోకి విత్డ్రా చేసుకున్నావు. కాబట్టి ఎవరినైతే పైన వేసానో వాడిని నేనే తీసేసుకున్నాను. ఇప్పుడు వాడు చావలేదు. మరి పోయినవాడు ఎవడు? ఈశ్వర సృష్టి పోయింది. అంటే ఏం పోయింది? పంచభూతాలు ఒక చోట అసెంబుల్ అయినాయి. పంచభూతాలు ఒక చోట అసెంబుల్ అయినాయి. అది కంపోజ్ అయింది అంటాడు. డాక్టర్ని అడగండి, డీకంపోజ్ అయింది అంటాడు. అది కంపోజ్ అయింది, ఇది డీకంపోజ్ అయింది. మరి ఆ కలిసినవన్నీ మళ్ళీ అణువులు విడిపోయినాయి. ఆ విడిపోయినవన్నీ ఈ విశ్వాంతరాళంలో ఉంటాయి. మళ్ళీ ఇంకో చోట ఇంకో అణువులు కలుస్తాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. మరి చచ్చింది ఎవర్రా? ఎప్పుడు చావలే. అది నీకు తెలియలేదు కాబట్టి, అంటే తెలియకుండా నీకు అమ్మవారు నీ మీద ఒక తొడుగు వేసేసింది. ఆ తొడుగు మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరందితే. నీ మీద వేసిన తొడుగు కేవలం గురువు అయిన వాడు ఒక్కడే. ఎందుకైనా ఆయనే తీసేస్తా అంటే ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. ఎందుకని మమ మాయా దురచ్చయ, నా మాయ నువ్వు దాటలేవు. మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను శరణు పొందితే. నన్ను ఎక్కడంటే ఎవరు? నేను స్పిరిట్. మరి ఆ స్పిరిట్ ఎవరు? నీ గురువు స్పిరిటే కదా. ఎందుకనండి మీరు అట్లా ఆయనకు అంత గొప్పతనం క్రెడిట్ ఇస్తున్నారు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి శాస్త్రం చెప్పింది. బ్రహ్మమును ఎవడు తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమే అయిపోతాడు. అయితే తెలుసు అనుకున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మం అవుతారా? నిజంగా తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మం అవుతారా? తెలుసు అనుకున్నవాడు బ్రహ్మము కాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమ్మా, డాక్టరు నీ దగ్గర ఒకటి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందిరా,
నువ్వు 6 నెలల కన్నా బతకవు, 4th స్టేజ్లో ఉన్నా కూడా 6 ఏళ్ళు కూడా బతుకుతారు, మీరేం భయపడవకండి. ఎవరికన్నా ఒకవేళ అట్లా అంటే చెప్పేయండి. ఏ మందు తీసుకోకపోయినా వాడికి ఎన్నాళ్ళు బతకాలో అన్నాళ్ళు, ఏ స్టేజ్ ఉంటే ఏమిటి, మనకు నష్టం లేదు. డాక్టర్ చెప్పాట, నీకు 4th స్టేజ్లో ఉందిరా నాయన, ఒక 6 నెలల కన్నా నువ్వు బతకవు, చస్తావు అని చెప్పాడట. అట్ట కూడా డాక్టర్ చస్తావు అని చెప్పాడు. 6 నెలల వరకు దానికి టైం ఉంటుంది, 6 నెలలు దాటితే చెప్పలేము అంటాడు. అట్లే చెప్తాడు, లేకపోతే చస్తావు అని డైరెక్ట్గా డాక్టర్ చెప్పడు. పాపం చచ్చేవాడికి కూడా ఇంకా హోప్ ఉందండి, మేము చూస్తామండి, ఇంకా మందులు వేస్తున్నామండి, ఇంకా ట్రై చేస్తున్నామండి. ఏమీ ట్రయల్ లేదు, ఎవరి ట్రై చేసినా అక్కడ పెద్ద డాక్టర్ డిక్లేర్ చేసేసాడు. ఎప్పుడు డిక్లేర్ చేశాడు? నేను పుట్టగానే డిక్లేర్ చేశాడు. నేను పుట్టగానే నా మరణాన్ని డిక్లేర్ చేసేసాడు. నేను ఎప్పుడు చావాలో ఒక తాన్లో నుంచి బట్ట తీసుకుని నాకు 6 గజాలు ఇవ్వమని అడిగా, చీర కట్టుకోవాలి అని. వాడు తాన్లో నుంచి కొలుస్తాడు, అన్నీ కొలిచి ఆ మీటర్ బద్దతో 6 మీటర్లు అయిపోగానే దీన్ని ఇక్కడ కట్ చేస్తాడు. ఈ చీరకు మొదలు ఇది, చివర ఇది, తర్వాత ఇలా, అంతవరకు దాని పేరు తాను. తీసేసిన తర్వాత అది చీర. అట్లా నాకు ఆద్యంతాలు ఉన్నాయి. నేను ఎప్పుడో పుట్టాను మా అమ్మ కడుపులో నుంచి కదా, నేను ఎప్పుడో చస్తాను. ఈ రెండిటి మధ్యలో ఉన్నదే నా జీవితం. అది అర్థం కాదు. డాక్టర్ గారు 6 నెలలకి ఉన్నా నువ్వు బతకవు అని ఎవడికో చెప్పాట. డాక్టర్ గారు ఏం చెప్పారు? నువ్వు బతకవు అని చెప్పారు. వీడేం చెబుతాడు వచ్చిన తర్వాత? డాక్టర్ గారు చెప్పారు నేను బతకనట. ఆయన నేను బతకను అని చెప్పలే, ఆయన నీవు బతకవు అని చెప్పాడు. నీవెవరు, నేనెవరు? నాదికి నీవని పేరు. ఎందుకండి మీరు అట్లా మమ్మల్ని మోసం చేస్తున్నారు? నేనేం మోసం చేయలే. నేను ఎవరినన్నా ఒరే నీ పేరు ఏమిట్రా అని అడిగాను. నీ పేరు నేను అడిగింది. వాడు ఏమంటాడు? నా పేరు అంటాడు. అంటే నీని నాని కలగా పులగం చేసి బెల్లం పేడ కలపడం నీకు అలవాటైపోయింది. పాఠం ఎంతసేపు చెప్పినా అవునండి నిజమేనండి. ఆ గేట్ దాటిన తర్వాత మళ్ళీ పేడ బెల్లం ఎన్నిసార్లు కలుపుతావురా నీ దుంపదగా? కలపడమే పని. ఎవరిని? నాదిని నేనును. నేను నీ పేరేమిట్రా అంటే నీ పేరు అనే చెప్పు, నా పేరు అరవా. అట్లా చెప్తే నవ్వరా అండి అందరూ మమ్మల్ని. పైకి మాట్లాడరా, లోపల నేను అరుణ్ గోవిల్ను అని వాడు మాటకు ముందు నేను అరుణ్ గోవిల్ని అని అనుకుంటూ రాముడికి వేషం వేయాలా? వాడు అరుణ్ గోవిల్ అనే స్పృహలో ఉండి రాముడుగా ఏం చేసినా వాడికి అంటదు. అట్లా నువ్వు నేను అన్న స్ఫురణలో ఉండరా నాయన. ఇది తెలియడానికి మనుష్యాణం సహస్రేషు నాయన, ఇది అంత తేలికగా తెలియదు. కశ్చిద్యతతి సిద్ధయే, చాలామంది దీనికోసం ప్రయత్నిస్తారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః నన్ను తెలుసుకునేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదని నువ్వెందుకు అనుకోవు? ఏమో రామనాథం గారికి ఒక్కరికే తెలిసింది, ఆయన ఒక్కడే ఆ ఒక్కడు ఒకడు తెలుస్తాడన్నాడు కదా, ఆ ఒక్కడు నేను ఎందుకు కాకూడదు? ఆ పట్టుదల నీకుంటే నీకే తెలుస్తుంది. ఏమ్మా వేల కొలది మనుషులు ప్రయత్నించిన అందులో ఏ ఒక్కడికో తత్వతః తెలుస్తుంది అన్నది గీత. ఆ ఒక్కడిని నేనే ఎందుకు కాకూడదు? బ్రహ్మ విద్య కష్టసాధ్యం అన్నారు కానీ అసాధ్యం అనలేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉంటే తప్పకుండా అది నీకు లభిస్తుంది. ఆ శ్రద్ధను డెవలప్ చేసుకో. వ్యాకరణం ప్రకారం నన్ను అంటే కర్మార్థకం, నేను అంటే కర్తార్థకం. ప్రతి ఒక్కడు నేను అనే అంటాడు. తనలో ఉన్న నేనును పట్టుకోడు. అందరూ నేను 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 అంటారు, కానీ తనలో అసలైన నేనుని పట్టుకోడు. ప్రతిసారి నా ఇంద్రియాలు, నా ప్రాణం, నా మనస్సు అంటూనే అవన్నీ నేనంటావు. ప్రతి క్షణం వేరుగా ఉన్న నేనును నాదితో కలుపుతూనే ఉంటావు. అందుకని సర్వార్థమోహిని. అందుకే మమ మాయ దురచ్చయ.
నా మాయ అలాగే ఉంటుంది. తాగిన వాడికి వస్తువు ఉన్నట్టుగా కనిపించక భర్తృహరి ఈ ప్రపంచంలో పీత్వా మోహమదిరా, నాయన తాగిన వాళ్ళు తాగుబోతులు అని మీరు కొంతమందిని పక్కకు పెట్టారు, వీళ్ళందరూ తాగిన వాళ్ళే పొమ్మన్నాడు. భర్తృహరి అన్నాడు, వీళ్ళందరూ ఎప్పుడు తాగారా అంటే మోహమదిరా, మోహం అనేటువంటి ఒక తాగుడు పదార్థాన్ని ఈ మొత్తం మంది తాగారు. ఎవడికి మోహం లేచమని నాకు దండం పెట్టడానికి తీసుకొస్తారు, ఆ పిల్లల్ని దండం పెడి మా అమ్మాయి మా అమ్మాయి అదే మోహం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ వచ్చి మొక్కితే లోకా సమస్త సుఖినోభవంతు అనేవాడు మీ అమ్మాయి ఒక్కదానికి దండం ఇవ్వాలన్నా, అమ్మ మా అమ్మాయిని బాగా ఆశీర్వదించు అంటే తక్కువ ఆశీర్వదించడం ఏదో నాకు కొంచెం చెప్పండి. అది మోహం. మోహం ఎక్కడుంది అంటే నా అంటే ఆ వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ మీ అమ్మాయికి ఒక్కదానికే రావాలా? ఊళ్ళో అమ్మాయిలందరూ అట్లాంటి వాళ్ళు కాదా? మా అమ్మాయికే రావాలి. అది మోహం. అది నువ్వు తాగేశావు. అది తాగకపోతే నువ్వు ఇట్లా అడగవు. మోహం భర్తృహరి చెప్పాట, మోహం అదిరా అందరూ తాగేశారు కదా. అందువల్ల ఆ తాగిన వాడికి ఎట్టా అయితే ఉన్నది ఉన్నట్టుగా కనపడకుండా లేనిది ఉన్నట్టుగా కనపడుతుందో వాడు పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటాడు, సక్రమంగా మాట్లాడు. మనం కూడా మోహమదిరా తాగాం కాబట్టి నాది నేనుగా, నేను నాదిగా ఏంద్రా చేస్తున్నాం. ఏమ్మా, శరీర సంబంధాలు తెగిపోతే శరీరాలు ఏడుస్తాయి. దేహ సంబంధాలు ఎప్పుడైతే తెగిపోతాయో ఎవడైనా ఏడుస్తున్న దానికి ఇంకో కారణం చెప్తున్నాడు. ఎవడైనా చచ్చిపోతే ఎందుకు ఏడుస్తున్నారు అని కదా అడిగాడు. వాడిచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇంక నుంచి జరగవు, అవన్నీ పోయినాయి. ఆ చచ్చిపోయిన దగ్గరికి పోయినప్పుడు మా గురువుగారు వినరమ్మని వాళ్ళు ఏమి ఏడుస్తున్నారో కూడా ఆయనకి చెప్పాలి. మేము వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, ఏమి ఏడుస్తున్నారు. ఏమోనమ్మా పిల్లకు పెళ్ళి కూడా చేయకుండా చచ్చాడు అంటే ఈ పెళ్ళి చేయటం గాడ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. వాడు చచ్చాడు కాబట్టి ఈ పెళ్లి చేసేది నా నెత్తి మీద పడిందని ఇది ఏడుస్తుంది కదా. 4 పిల్లల్ని కనేశాడు, వాళ్ళకి చదువుల్లో అంత అభంశుభం తెలియని పసిబిడ్డలు. అంటే ఈ ప్రపంచంలో ఎవడు పుట్టించాడో వాడికి ఆహారం పెట్టే పుట్టించాడు కదా. ఈ తండ్రి అనేవాడు వాడికి ఏదో సహాయం చేయడానికి వాడి క్యారెక్టర్ని అందుకు పంపించారు. కానీ వాడు చచ్చిపోయినాడని ఆ చెయ్యాల్సిన పని పోయిందని వీడు ఏడుస్తున్నాడు. అంటే వీళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాలన్నీ పోయినాయని వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ ఎవడి కోసం చావడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పాడు. ఒకడు చచ్చిపోతే ఒక శిష్యుడు చచ్చిపోయాట. చచ్చిపోయినట్టుగా కాస్త నీళ్లు తాగి పడుకోరా అని చెప్పాడు. మీకు అందరికీ ఆ కథ తెలుసు. ఒక గురువుగారు ఇట్లాగే చెప్తుంటే, లేదండి నా వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారు అని ఆ శిష్యుడు గురువుగారిని అన్నట్ట. సరే మీ వాళ్ళు ఎంత ప్రేమిస్తారో నీకు చెబుతా లేరా, నేను నీళ్ళు ఇస్తా తాగిపోయి పడుకో అన్నాడు. వాడు ఆ నీళ్లు ఇప్పుడే అన్నం తిన్నాడు. ఆ నీళ్లు కాసిని గురువుగారు ఇచ్చి నీళ్లు కాసిని తాగాడు. వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ నీళ్ల ప్రభావం వల్ల మంత్రజలం కథ ఇది నిజంగా గురువుగారట నీళ్ళు ఇవ్వరు. కథ రామకృష్ణ పరమహంస చెప్పిన కథ. వాడు పడుకున్నవాడు కాస్త చచ్చిపోయినాడు. అయ్యో చచ్చిపోయినాడు, ఇంకా అందరూ ఏడుస్తున్నారు. గురువుగారు వచ్చారు. వస్తే ఆ శిష్యులందరూ అదే ఆ ఇంటి వాళ్ళు శిష్యులేగా ఆయనకి, గురువుగారు మా అబ్బాయి చచ్చిపోయినాడండి, మీరు ఏదైనా మంత్రము తంత్రము చేసి మా అబ్బాయిని బతికించండి. ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడా ఆ గురువు, వీడు ఉండలేక వాడిని అడుగుతాడు. అడిగితే అమ్మ నేను ఇన్ని మంత్రజలం చేసి ఇస్తాను, ఆ నీళ్ళు ఎవరు తాగితే వాళ్ళు చస్తారు కదా, వాడు బతుకుతాడు. నీళ్ళు ఇస్తాను, ఎవరైనా తాగితే తాగండి అంటాడు. వెంటనే ఆ భార్య నేను తాగుతాను అంటుంది.
నేను తాగుతాను అంటే భార్య పాపం ప్రేమ కదా, భర్త బతికితే చాలు. నేను తాగుతానండి, నా భర్త బతికితే చాలు అంటుంది. వెంటనే ఈ అత్తగారు అంటుంది, ఆవిడే అడిగింది గురువుగారిని. ఆవిడ అంటుంది, నువ్వేం తాగుతావు, నీ దారిన నువ్వు చచ్చిపోతావు, నీకు 4 పిల్లలు ఉన్నారు, వాడేమో ఇప్పుడు బతుకుతాడు, బతికిన వాడు రేపు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, నీ పిల్లల్ని నేను సాకను. నేను చెప్పేది అబద్ధమా? నేను కాదు చెప్తున్నది, రామకృష్ణ పరమహంస చెప్పాడు ఈ కథ. ఆలోచించి అత్తగారు, సరే అత్తగారు మీరే తాగండి, పోనీ మీరు పోతే మీరే తాగండి అన్నారు. ఆవిడంటుంది, నాకు 4 కొడుకులు ఉన్నారు, వీడు పోతే ఇంకో కొడుకు దగ్గర పోయి ఉంటాను, వాడి కోసం నేను ఎందుకు తాగుతాను, నేను తాగను. ఇంకా సొల్యూషన్ ఏం చెప్పిందంటే అత్తగారు, గురుగారు మీరే తాగండి. గురువుగారు మీరే తాగండి ఆ నీళ్ళు, మీకు అన్ని అంత్యక్రియలు అవన్నీ కూడా మేము చాలా చాలా బాగా చేస్తాం. అమ్మ నీ తాగాల్సిన అవసరం లేదు, నీకు ఎట్లాగైతే ఇంకా 3 కొడుకులు ఉన్నారన్నావో నాకట్లా ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఒక శిష్యుడి కోసం చావాల్సిన అవసరం నాకు లేదు, మీ చావు మీరు చావండి అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. వీడు ఇవన్నీ డిస్కషన్ అంతా అయ్యేటప్పటికి వీడు నెక్స్ట్ డే రాత్రి కదా పడుకున్నాడు, తెల్లవారేటప్పటికి వీడి శరీరం ఇంతలావును ఉబ్బిపోయింది. మన లోపల ధనంజయ అని ఒక 5 వాయువులు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కాకుండా ఇంకొక 5 వాయువులు ఉంటాయి, ధనంజయ కుకుర అని అలాంటి గాలులు ఇంకా 5 ఉంటాయి, ఉపవాయువులు అంటారు వాటిని. ఈ 5 గాలుల వల్ల మన శరీరం మనం మరణించిన తర్వాత బరువు ఎక్కుతుంది, ఇంత ఉబ్బుతుంది. ఎందుకు ఉబ్బుతుంది అని మెడిసిన్ చదివిన వాళ్ళు నన్ను అడగవాకండి, నాకు తెలియదు. అందులో లోపలికి ఏం పోతుంది అని, అది లావ్ అయిపోతుంది ఆ శరీరం. పాపం బెడ్రూమ్ది చిన్న డోరు వాళ్ళ ఇంట్లో, ఈ బెడ్రూమ్ ఈ చిన్న డోర్లోంచి మరి శవాన్ని 4 పడితే కదా అది బయటికి రావాలి, ఆ 4 కూడా ఆ డోర్లో పట్టాలి కదా, వాడు పట్టాలి, ఈ 4 పట్టాలి, అది బయటికి రాలేదు. అమ్మ రావటం లేదు, ఈ వాకిలి తీసేస్తే కానీ ఈ శవం బయటికి రాదు, ఈ వాకిలి తీసేస్తామన్నారు. అప్పటిదాకా ఏడుస్తున్న ఆ పెళ్ళంట గబగబా వచ్చి, మీకేం మీరు వాకిలి పడగొట్టి పోతారు, రేపు నేను మళ్ళా వాకిలి పెట్టించుకోవాలంటే నాకు ఎన్ని డబ్బులు అవుతాయి, కాబట్టి ఆ శవాన్ని ముక్కలు చేయండి, ముక్కలు చేసి బయటికి తీసుకురండి. వీడికి అర్థమైపోయింది. గురువుగారితో వాడు నిన్న ఏమని వచ్చాడు, నన్ను చాలా ప్రేమిస్తారు అని వచ్చాడు. ఇప్పుడు వాడి ప్రేమ అర్థమైందా? ఎవరిని ఎవడు ప్రేమించడం లే, అంత నాటకం. బాగా గ్రహించండి, వైరాగ్యం అప్పుడే వస్తుంది, లేకపోతే ఊరికే అమ్మ నాకు అవేం కొనుక్కోవాలని అనిపించట్లేదు, నాకు బాగా వైరాగ్యం వచ్చిందమ్మా, ఇవన్నీ వైరాగ్యం కాదు. నిజమైన వైరాగ్యం రావాలంటే రామకృష్ణ పరమహంస చెప్పిన ఇలాంటి పాఠాలు వినాలి. విన్నప్పుడు నిజమే అంటుంది మీ లోపల ఒకటి, మళ్ళీ లోపలికి ఆ గేటు దాటితేనే మళ్ళీ మమ్మమాయ యువరక్షయ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆత్మ సంబంధంలో ఆత్మలు 2 ఉండవు. తత్వం అసి, అది నీవైతివి అన్నప్పుడు ఆ మరణించిన దేహంలోని నేను, నా దేహంలోని నేను ఒక్కడే కాబట్టి, నేను చావలేదు కాబట్టి కదా, వాడు చచ్చింది కూడా వాళ్ళు, నేను బతికే ఉన్నాడు కాబట్టి ఎవడు చావలే. మరి దేహాలు పోతాయి. జాతస్య హి ధ్రువ మృత్యు, పుట్టింది ఎవరు? దేహమే. కాబట్టి దేహమే చచ్చిపోయింది. నేను దేహిని, నేను దేహాన్ని కాదు, దేహం ధరించిన వాణ్ణి. ఇవాళ నల్ల చీర కట్టుకుంటా, రేపు ఎర్ర చీర కట్టుకుంటా, మరునాడు పచ్చ చీర కట్టుకుంటా, నా ఇష్టం, నేను బతికే ఉంటా. అట్లా ఇవాళ నేను మానవ శరీరం ధరించాను, రేపు కుక్క శరీరము, కోతి శరీరము, పంది శరీరము, పిట్ట శరీరము, నా ఇష్టం. ఏ శరీరమైనా నేను ధరిస్తాను. నేను అన్న స్పిరిట్ నేను నీకు తెలిస్తే చావు నీకు దుఃఖం కలిగించదు. అర్థమైందా అమ్మా?
15 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను రా, కానీ మీరందరూ ఎంజాయ్ చేశారు, నాకు సంతోషంగా ఉంది కదా. ఎవరన్నా చచ్చిపోతే కూడా వెళ్ళి వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేట్టు చెబితే వాళ్ళ దుఃఖాన్ని మీరు పోగొట్టగలుగుతారు. అంతేగాని మేము ఇవన్నీ పాఠాలు చెబితే ఎట్లా అట్లా కరెక్ట్గా చెప్పగలిగితే, చెప్పలేకపోతే నోరు మూసుకుని రండి. కొంత చెప్పి కొంత చెప్పకపోతే అది ఆ చచ్చిన వాళ్ళు ఏమంటారో తెలుసునా, మీరు మహా చెప్పని వచ్చారులే, మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది అంటారు. జాగ్రత్త, పిచ్చి పిచ్చి శాపాలు పెట్టించుకురావాకండి. మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీమహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.